హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ది కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. అవునా? సో, మరి ఈరోజు 43వ రోజుకు చేరుకున్నామండి. హ్యాపీగా ఏమంటే సక్సెస్‌ఫుల్‌గా మనం 42 రోజులు కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఇది నిర్విరామంగా కూడా ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తుందే తప్ప ఎక్కడ కూడా ఆగదు. ఎందుకంటే కంప్లీట్ మాన్యు అంటే ఒక పరిపూర్ణత్వం సాధించిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. మరి ఆ పూర్ణత్వం మరి ఫుల్‌ఫిల్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలంటే మరి ఏ ఒక్కరి ద్వారానో ఆ జ్ఞానం కాదు. అందులో మన పిరమిడ్ మాస్టర్స్ లక్షల్లో ఉన్నారు. మరి వారి జ్ఞానాన్నంతా కూడా మనం సేకరించినప్పుడే మనం కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశ్యం నెరవేరుతుంది. అంత ఆషామాషి కాదు. సో, కాబట్టి మరి ఇవాల్టి ప్రోగ్రామ్‌ని మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసుకుందాం. సో, మనకి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు బెంగుళూరు నుండి నిఖిల్ గారు. సో, వారి ఆధ్వర్యంలో ఈరోజు సజ్జన సాంగత్యం కొనసాగిస్తూ అలాగే వారు ఏ జ్ఞానాన్ని మనకు అందివ్వబోతున్నారు. మరి కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? వారి జ్ఞానంలో ఏంటనేది మనం కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, నిఖిల్ గారు హాయ్ అండి. ఇది ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. ఓవర్ టు యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ ఇందు గారు. థాంక్ యూ. సో టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. ద కంప్లీట్ మ్యాన్, పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ అవర్ గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి. సో ముందుగా స్టార్ట్ చేసుకునే ముందు uh, నా ఆత్మ ప్రణామాలు ఫర్ బ్రహ్మశ్రీ పత్రిజీ. బికాస్ ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం లో మా జర్నీ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే పత్రి సార్ని మేము ఫాలో అవ్వడం జరిగిందో, చాలా విషయాలు మా లైఫ్ లో చాలా మారిపోయాయి. అంటే ఒక ధ్యానం మాత్రమే కాదు, ఒక గురువు ఎన్ని విధాలుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం మా మా లైఫ్. సో ఫస్ట్ ఈరోజు సార్ గురించి మాట్లాడే ఆపర్చునిటీ దొరకడం, ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఇందు గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ వండర్ఫుల్ ఈవెంట్. ఎందుకంటే గురువు గురించి ఎప్పుడు ఎంత చెప్పుకున్నా తక్కువే. మన లైఫ్ అంత ఇంపాక్ట్ చేస్తారు ఒక ఒక సద్గురువు. సో ఈ రోజు సార్ గురించి ఏం చెప్పాలని మనం లిస్ట్ చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి మా ఎక్స్పీరియన్స్ లో. బట్ లిస్ట్ అవుట్ చేసుకొని కొన్ని వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏదైతే సార్ నుంచి ఎప్పుడు చెరిష్ చేస్తామో అలాంటి క్వాలిటీస్ ని ఈ రోజు కొన్ని మాట్లాడాలనుకున్నాను. బట్ బిఫోర్ దట్, ఒక గురువు ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అసలు ఒక ఒక లైఫ్ లో, ఒకరి లైఫ్ లో గురువు పరిచయం అవడానికి ఎంత బ్యాక్గ్రౌండ్ లో ఎంత సాధన జరుగుతుంది అనే దాని విషయాలు నేను జస్ట్ షేర్ చేసుకుంటాను. అండ్ దెన్ ఐ స్టార్ట్ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ మై లెర్నింగ్స్, నా లెర్నింగ్స్ ఏంటి పత్రి సార్ నుంచి అనేది. సో బేసిక్ గా మనం కొన్ని సంవత్సరాల ముందు చూసుకున్నట్లయితే, ఒక 100 సంవత్సరాల ముందు పాతకాలంలో ఒక సరి అయిన గురువు దగ్గర ఒక ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు ఆ గురువుకి మనము వెళ్ళి ఆయన దగ్గర ఆయనతో పాటు జర్నీ చేసి సేవలు చేసి ఎంతో జర్నీ చేస్తే, ఎన్నో సేవలు ఎంతో కష్టపడాలి, కింద మీద పడాలి, చాలా ఒళ్ళు నుంచి శ్రమించి ఆ గురువుకి సేవలు చేసినప్పుడు మనకి ఎంతో ఒక ఒక విషయం నేర్పిస్తారు ఆ గురువు. అంటే ఒక ఆత్మ విద్య, ఒక విషయం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు సాధన జరిగేది, అంటే సేవలు చేసేవారు. అలా చేస్తే ఒక విషయం తెలిసేది ఆయన సాంగత్యంలో, ఒక గురువు సాంగత్యంలో ఆ శిష్యుడికి. కానీ అలాంటి రోజుల నుంచి మనం ఇప్పుడు సాదాసీదాగా ఇంట్లో కూర్చొని జస్ట్ కాఫీ తాగుతూ జూమ్ ఓపెన్ చేసి పిఎంసిలో వందల విషయాలు నేర్చుకుంటున్నాం. అంటే జస్ట్ ఇమాజిన్ ఒక ఒక స్పిరిచువాలిటీని ఎంత స్థాయికి తీసుకొని వచ్చారనేది. సో ఆ ఒక్క విషయం చాలండి మనం ఎంత అదృష్టవంతులో చెప్పడానికి. ఎన్నో జన్మల సుకృతం, అంటే సుకృతం అంటారు కదా, ఎన్నో జన్మల సుకృతం ఉంటే ఒక సరైన గురువు మనకు దొరుకుతాడు. సో అలాగా సుకృతం అంటే ఇక్కడ ఏంటంటే ఎంతో మన సోల్ జర్నీలో, మన సోల్ ఎవల్యూషన్ లో ఎన్నో జన్మల నుంచి ఎంతో సరైన సత్కర్మలు చేసుకుంటూ చేసుకుంటూ అసలు సత్యం ఏంటి అని తెలుసుకోవాలి అనే ఆ ఎవరికైతే ఆ ఫైర్ ఉంటుందో, ఆ జీల్ ఉంటుందో, అలాంటి వాళ్ళకి గురువు ప్రత్యక్షం అవుతారండి. ఒకవేళ ఆ జీల్ లేకపోతే, ఒకవేళ ఆ గురువు పరిచయం అయినా దాన్ని మనం
గుర్తించం. ఆ గురువు యొక్క విలువను మనం గుర్తించం. పత్రి సార్ ఎంతో మందికి ధ్యానం చెప్పారు. అందరూ రాలేదు ధ్యానంలోకి. ఎవరు కంటిన్యూ చాలా మంది కంటిన్యూ చేయలేదు. మనం చేయగలిగాం. ఎందుకంటే మనకు ఆ విల్లింగ్‌నెస్ ఉంది. రెడీగా ఉన్నాం. అందుకే ఆయన విలువ మనం తెలుసుకోగలిగాం ఈరోజు. సో, గురువు యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన లైఫ్‌లో అలాంటి గురువు మనకున్నారు అంటే మనం రియల్లీ బ్లెస్డ్. సో, ఆ గురువు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఒక గురువు దొరికాడు. ఆయన విలువ మనకు తెలిసింది. అర్థమైంది. కానీ ఫస్ట్ థింగ్ మనం చేసేదేంటంటే గురువు ఏం చేస్తే అది చేస్తూ ఉంటాం. సో, గురువు ఏం చేస్తే అది చేస్తూ ఉంటాం. బట్ యాక్చువల్‌గా పత్రి సార్ ఏం చెప్తారంటే గురువు ఏం చేశారో చేయడం కాదు. గురువు ఏం చెప్పారో చేస్తే మనకు ఎదుగుదల జరుగుతుంది. మనం గడ్డం పెంచుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ఆయన యేసుకున్నట్లుగా బట్టలేసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ఆయన ఏం చెప్పారో చేయాలి. ఏం చెప్పారు అంటే ధ్యానం గురించి చెప్పారు. శాకాహారం గురించి చెప్పారు. నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పారు. దానిని మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మార్పు అనేది చాలా జరుగుతుంది. నాకు ఈరోజు ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్, నా జర్నీ ఎలా ఉండిందో ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పి, ఆ తర్వాత ఆ 3 విషయాలు నేను ఏదైతే పత్రి సార్ నుంచి నేను ఇన్‌స్పైర్ అయ్యానో ఆ 3 విషయాల గురించి మాట్లాడతాను. సో, ఫస్ట్ నా జర్నీ ఎలా జరిగిందంటే మెడిటేషన్‌లోకి రావడం మా మదర్‌కి ఒక ఇల్‌నెస్ ఉండింది. ఆ ఇల్‌నెస్ వల్ల మేము మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. ఆ తర్వాత చాలా బాగా క్యూర్ అయింది మా మదర్‌కి. ఆ తర్వాత అప్పటి వరకు మాకు మెడిటేషన్ ఏంటంటే జస్ట్ ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకొచ్చే ఒక సాధనము. యోగాలో లాస్ట్‌లో చేస్తారు కదా! మెడిటేషన్ అలాంటిది ఒకటి. మెంటల్ పీస్ ఒస్తది. ప్రశాంతంగా జీవించొచ్చు. అంతవరకే మాకు తెలుసు. అంటే ధ్యానానికి ఇంత శక్తి ఉందా? అంటే ఒక వ్యక్తికి ఉన్న ఇల్‌నెస్‌ని క్యూర్ చేయగల శక్తి ఉందనేది మాకు తెలీదు. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మా మదర్‌తోనే జరిగింది. సో, అప్పుడు ఓహ్! ఇంత ఉందా దీనిలో తెలుసుకోవడానికి. ఇంకా ఎంతో ఉంది దీనిలో అని అప్పుడు మాకు PSSMలో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. ఓహో! ఇంతుందా దీనిలో ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి. అంటే జస్ట్ ఫిజికల్ హెల్త్ బాగుపడడం కాదు. ఇంకా ఏదో ఉంది. అసలు డాక్టర్‌లందరూ చేతులెత్తేస్తే అలాంటి వ్యక్తికి హీల్ అవ్వడం ఏంటి? సో, అది మిరాక్యులస్ ఎక్స్‌పీరియన్స్ మాకు ఫస్ట్ టైమ్ మాకు రావడం. అండ్ దెన్ అప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత పత్రి సార్ వీడియోస్ చూడడము, పత్రి సార్ రాసిన బుక్స్ చదవడము, ఇవన్నీ స్లోగా ఇంజెక్ట్ చేస్తూ వచ్చిందన్నమాట మాలోకి, మా లైఫ్‌లోకి సార్ యొక్క కాన్సెప్ట్స్. ఫస్ట్ నేను తీసుకొని చదివిన బుక్ ఏంటంటే సార్‌ది 'వాక్‌క్షేత్రం'. చిన్న బుక్ అండి అది. సార్ రాసినటువంటి 'వాక్‌క్షేత్రం'. అది చదివిన తర్వాత అసలు నాకు కంప్లీట్ మైండ్‌సెట్ చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు అసలు నేను ఎప్పుడూ రియలైజ్ అవ్వలేదు. మనకు మాటకి ఎంత శక్తి ఉంటుంది. అసలు మాట అనేది ఎంత విలువైంది. మాటని ఎలా వాడాలి? అసలు ఏమి తెలీదు. మనం అన్నెసెసరీగా ఏవేవో చెత్తంతా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అంతవరకు నా లైఫ్‌లో నేను చెప్తున్నా. నేనసలు విలువ తెలీదు. ఏది పడితే అది మాట్లాడేవాళ్ళము. ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళం. అది సొసైటీలో అలా అయిపోయింది కాబట్టి, అలా పెరిగాం కాబట్టి మనకు తెలీదు. అలా మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ బుక్ చదివానండి ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అలా జరిగిందేంటంటే, నా నోటిలో మాట చేంజ్ అయింది. నేను అప్పటికి కూడా ఇంకా ఏం పెద్దగా ధ్యానం కూడా స్టార్ట్ చేయలేదు. సీరియస్లీ స్పీకింగ్ ఐ డిడ్ంట్ స్టార్ట్ మెడిటేషన్ ఆల్సో. మా ఇంట్లో చేస్తున్నవారు. బట్ నేను ఎప్పుడో ఒకప్పుడు అలా చేసేవాడిని టైం దొరికినప్పుడు. బట్ రెగ్యులర్ అంతగా మెడిటేషన్ గాదు. దానిలో కూడా కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ వెన్ ఐ రెడ్ థిస్ బుక్ 'వాక్‌క్షేత్రం' అనే బుక్ ఎప్పుడైతే నేను చదివానో, ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. నాకు చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యాను. ఆ బుక్‌కి 'వాక్‌క్షేత్రం' అనే బుక్. అప్పటినుంచి నా లైఫ్‌లో చాలా ఫిల్టరేషన్ జరిగింది. నా మాట్లాడే విధానంలో చాలా చాలా ఫిల్టరేషన్ జరిగింది. అండ్ ఎప్పుడైతే ఆ ఫిల్టరేషన్ జరుగుతూ వచ్చిందో, ఐ అబ్జర్వ్డ్ నా మాటకి విలువ పెరిగింది. అంటే శక్తి అంటారు కదా! మాటకి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు పత్రి సార్ ఒక మాట అన్నాడంటే దానికి అసలు ప్రాజెక్ట్‌లు స్టార్ట్ అయిపోతాయి. సో, ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంటే, దాన్ని ఉపయోగించే విధానంలో ఉంటుంది. సో, మౌనం యొక్క విలువ తెలుసుకున్నాను. అంటే మౌనంలో ఉండడం, ఎట్లా ఎనర్జీ రీగెయిన్ అవుతుంది. ఎప్పుడైతే అవసరమైన విషయాలకు మాత్రమే మనం నోరు తెరిచి మాట్లాడతామో, దానికి ఒక శక్తి ఉంటుంది. ఇవన్నీ నేను తెలుసుకున్నానన్నమాట. ఎక్స్‌పీరియన్స్ చేశాను రియల్‌గా. సో, నాకు నిజంగా చెప్పాలంటే ఇట్లా క్లాస్ చెప్పడము, టీచ్ చేయడం అనేది అసలు అలవాటే గాదు. నేను టీచింగ్‌లో వస్తానని నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఈరోజు నేను ఒక కోచ్‌గా నా ప్రొఫైల్‌ని నేను తీసుకొని రాగలిగాను అంటే ఓన్లీ బికాస్ పత్రి సార్ ఇన్‌స్పైర్డ్ మీ. ఆ ఇన్‌స్పిరేషన్ లేకపోతే ఎప్పటికి నేను అసలు ఆ మాట అనేది నా నోటి నుంచి వచ్చేదే గాదు. ఒకవేళ వచ్చినా అది ఎలాగో ఉండేది. మా లైఫ్స్ అంతా డిఫరెంట్‌గా ఉండేది.
సో ఈ రోజు అది ఎంత ప్యూరిఫై అవుతూ వచ్చిందో, ఈ రోజు నా మాటకి విలువ పెరిగింది. నేను చెప్పగలుగుతున్నాను. స్టేజ్ ఫియర్‌ని ఓవర్‌కమ్ చేశాను. నేను ఒక మాట చెప్తే, నేను క్లాస్ సబ్జెక్ట్ చెప్తే దానికి ఒక విలువ ఉంటుంది. దానికి ఒక చేంజ్ జరుగుతుంది. సో ఆ ప్యూరిఫికేషన్ ఎక్కడొచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఐ ఫాలోడ్ వాట్ పత్రి సార్ హాస్ టోల్డ్. సో ఫస్ట్ చేంజ్ అక్కడ జరిగింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాంతో పాటు మెడిటేషన్ యాడ్ అవ్వడము, ఎన్నో విషయాలు ఆ తర్వాత పత్రి సార్ చేసిన ఎన్నో వీడియోలు వినడము, దాన్ని పాటించడం అలా మా లైఫ్‌లో ఇట్ హాస్ బికమ్ పార్ట్. మెడిటేషన్, స్పిరిచువాలిటీ. ఆ తర్వాత టీచింగ్ అనేది నాకు కొన్ని సంవత్సరాల వరకు ఐ వాస్ నాట్ రెడీ. ఈవెన్ దో నేను చేంజెస్ చేసుకుంటూ వస్తున్నా, ఎక్కడో నాకు కూడా లోపల తెలియని ఒక భయం ఉండేదన్నమాట. అంటే నేను మాట్లాడితే చెప్తే వింటారా? నాకు తెలుసు ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటున్నాను మెడిటేషన్‌లో. బట్ నేను చెప్పచ్చా? నా వయసు సరిపోతుందా? ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఎంతో లోపల ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఒకసారి సార్‌ది ఒక సెషన్ ఎక్కడో నేను విన్నాను. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ ఒక విషయం విన్నాను. అంటే ఒక గురువంట చాలా చిన్న పిల్లవాడు గురువు. కూర్చున్న కొంచెం వాళ్ళందరూ లేట్ చాలా పెద్ద. అయింది అమ్మా డాడీ. కొంచెం వెరీ వెరీ సారీ లేట్ అవుతుంది. సారీ అండి, దేనికి? డిస్టర్బ్ వస్తుంది. ఎవరైనా మ్యూట్ చేసుకోండి. మీరు మీటింగ్ సత్యనారాయణ గారు. నేను చేస్తాను సార్. హ్మ్. హ్మ్. సో గురువు చాలా చిన్న పిల్లవాడు కూర్చున్నాడంట ఒక చెట్టు కింద. ఆయన ముందర అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళంట, వృద్ధులంట. సో ఈ చిన్న పిల్లవాడు ఏం చెప్తాడు అని వెయిట్ చేస్తున్నారంట. చిన్న పిల్లవాడు చాలా నాలెడ్జబుల్, చాలా పెద్ద గురువు అని చెప్తే కూర్చునంటే వింటూ ఉన్నారనమాట అందరూ. ఏం చెప్తాడు. సో హీ వాజ్ ఇన్ సైలెన్స్. సైలెన్స్ లో ఉన్నాడంట. ఏం మాట్లాడలేదు. హీ వాజ్ ఇన్ సైలెన్స్. ఏమీ చెప్పలేదు, ఏమీ అనలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆన్సర్స్ దొరికిపోయాయి. అంటే ఒక గురువు అనే ఒక చెప్పాలి, ఒక గురువు స్థాయిలో ఉన్నవాడు నోరు తెరిచి చెప్తేనే కాదు, సైలెన్స్ లో కూడా హీ కెన్ కమ్యూనికేట్ అన్న విషయం ఎప్పుడైతే అది నేను విన్నానో నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను ఆ కాన్సెప్ట్ తో. అంటే మనము నోరు తెరిచి మాట్లాడితేనే ఏదో జరిగిపోతుందనేది కాదు, సైలెన్స్ లో ఉంటేనే చాలా మనం కమ్యూనికేట్ చేస్తాం యాక్చువల్లీ. సో మాట రావడానికి ఒక శక్తి ఏదైతే అవసరమో, ఆ శక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మౌనం నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది అది చాలా డీప్ గా నాకు కనెక్ట్ అయ్యి వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్, లోపల నుంచి నాకు తెలియని ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓ ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు, సత్యం చెప్పడానికి ఏజ్ అనేది ఫ్యాక్టర్ కానే కాదు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, మాట్లాడే స్కిల్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఉంటే వినడానికి వందల మంది ఉన్నారు. సో అది ఇలాంటి ఎన్నో విషయాలు నాకు అన్నోయింగ్లీ చాలా ఇన్స్పైర్ చేశారు పత్రి సార్. అండ్ ఈ రోజు ముఖ్యంగా 3 విషయాలు నేను షేర్ చేసుకోవాలనిపించింది. వాట్ ఐ అబ్జర్వ్డ్, నేను పత్రి సార్ నుంచి ఎప్పుడు చెరిష్ చేస్తుంటాను క్వాలిటీస్. ఇది చూసినప్పుడంతా నాకు వావ్, ఇలా ఉండాలి అని అనిపించే 3 క్వాలిటీస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే చాలా పాజిటివ్. మనం చాలా వింటాం కదా, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ గురించి ఎంతో మంది చెప్తూ ఉంటారు. పాజిటివ్ థింకింగ్, ఇట్లా పాజిటివ్ గానే ఆలోచించాలి, మనం నెగిటివ్ ఆలోచించకూడదు. బట్ వెరీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక వ్యక్తి దాన్ని జీవించి చూపించారనమాట. ఐ హావ్ సీన్ లివింగ్ ఎగ్జాంపుల్ పత్రి సార్. ఆప్టిమిస్టిక్ అంటే లైఫ్ లో ఏదైనా జరగని, ఆ ఆ ఫస్ట్ జరిగిన విషయాన్ని అంత బ్యూటిఫుల్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఓహో, ఫెయిల్ అయ్యారా, ఓకే హ్యాపీ, సెలబ్రేట్ ఇట్. ఎందుకు ఫెయిల్ అయ్యారు, నేర్చుకో దాని నుంచి. ఎవరైనా ఒక ప్రాజెక్ట్ వచ్చి సార్ నేను చేయాలనుకుంటున్నాను, గో హెడ్ అంటారు. ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి, ఏ రోజు చెప్పింది లేదు సార్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. తను ఏదో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చి ఉంటుంది, ఏదో చేయాలని, ఒక పని చేయాలని. అది ఎందుకు వచ్చి ఉంటుందో అది వాళ్ళకే తెలుసు, వాళ్ళకే తెలుసుకుంటారు. అది చేసినప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి లెర్నింగ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో అది వాళ్ళకి మాత్రమే తెలుసు, మనం జడ్జ్ చేయకూడదు అనేది పత్రి సార్ నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అంత గొప్ప గురువు, అంత నాలెడ్జ్ ఉన్న గురువే ఎవరికి ఇది చెయ్యొద్దు అది చెయ్యని ఏ రోజు చెప్పాలి. ఈ ఆల్వేస్ సెడ్ గో హెడ్ గురూజీ అని. సో ఏమవుతుందంటే వాళ్ళు 100% సక్సెస్ అవుతారని కాదు దాని ఉద్దేశం. వాళ్ళు అది చేసినప్పుడు ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ ఆ ఫెయిల్యూర్ నుంచి వాళ్ళకి ఏదో నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఆ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడం, దాని నుంచి నేర్చుకోవడం అనేది ఆప్టిమిస్టిక్. బీయింగ్ ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్. అంటే ఏది జరిగినా దీని నుంచి నేను ఏదో నేర్చుకోవాలి, ఒక మెట్టు ఎదుగుతాం అక్కడి నుంచి.
సో ఆప్టిమిస్టిక్ గా ఉండడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగే ఏ విషయాలైనా మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, దాని నుంచి నేర్చుకోవాలి అనేదే కోర్ ఎసెన్స్ ఆఫ్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అనేది నేను ఫస్ట్ టైం వెరీ ప్రాక్టికల్ గా ప్రతిసారి నుంచి చూసి నేర్చుకున్నాను. సో అది వన్ ఆఫ్ ద క్వాలిటీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే గ్రేట్ లీడర్షిప్, వండర్ఫుల్ లీడర్షిప్. అసలు గ్రేట్ లీడర్స్ అంటే మనకు గుర్తొచ్చేది మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళు గుర్తొస్తారు. అలాంటి లిస్ట్ లో పత్రి సార్ ఇస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. అంటే లీడర్షిప్ అంటే చాలా సార్లు మనం ఒక పొజిషన్ లో కూర్చొని ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యొద్దు ఇలాగే ఉండాలి అని శాసించేది కాదు లీడర్షిప్. లీడర్షిప్ అంటే మనం ఏదైతే చెప్తామో ఆ ఫస్ట్ దాన్ని పాటించి యాక్షన్స్ లో మన జీవితంలో అది చూపించి దాని ద్వారా ఎంత గొప్ప రిజల్ట్స్ ఉంటాయో ప్రాక్టికల్ గా జీవించి చూపించి మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళే యాక్చువల్ లీడర్స్. లీడర్ అనేవాడు ఫస్ట్ మన ఏం చెప్తున్నాడో అది అతను చేసి ఉండాలి, చేసి దాని రిజల్ట్ ఏంటో అతను లైఫ్ లో చూపించగలిగి అతని లైఫ్ స్టైల్ చూపించినప్పుడు మనం 10 మంది అసలు అన్నోయింగ్లీ వి విల్ ఫాలో ఇట్. ఓహో ఇంత గొప్పగా ఉంటుందా ధ్యానం చేస్తే, ఇంత మాస్టరీ సంపాదించొచ్చా, అంటే దుఃఖం నుంచి ఇంత అద్భుతంగా బయటపడొచ్చా, లైఫ్ ని ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చా, వావ్ ఇంత ఉందా ధ్యానంలో అని మనకి ఏ రోజు అరే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యొద్దు ఏ రోజు చెప్పలేదు ఆయన. నెవర్ టోల్డ్, జస్ట్ సత్యం చెప్పుకుంటే వెళ్ళారు ఆయన. ఏ రోజు ఇది చెయ్యను లేకపోతే నువ్వు నేను చెప్తున్నాను కాబట్టి ఇదే చెయ్యాలి, ఎవర్. ఈ ఆల్వేస్ లెడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, అంటే ఇన్స్పైర్ చేస్తూ వెళ్ళిపోయారు ఆయన, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ లీడర్షిప్, ప్రతిసారి నుంచి నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద క్వాలిటీ. అండ్ ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఎక్కడ ఆయన ఈ నెవర్ రెస్ట్రిక్టెడ్ లెర్నింగ్, అంటే నేర్చుకునే విషయాలు ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. దిస్ ఇస్ ఆల్సో, ఇది కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ కిందకి యాడ్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీని. ఎందుకంటే చాలా సొసైటీస్, స్పిరిచువల్ సొసైటీస్ మనం చూస్తూనే ఉంటాం. అంటే వాళ్ళకి ఒక రెస్ట్రిక్టెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ సంస్థలో గురువు ఏదైతే చెప్తారో వాటికే ఉంటాయి, అంటే దాన్ని దాటి ఇంకేం వెళ్ళదు. వాళ్ళ బుక్స్ ఉంటాయి, వాళ్ళ టీచింగ్స్ ఉంటాయి. వాళ్ళ టీచింగ్స్ కి ఎవరైనా అగేన్స్ట్ గా క్వశ్చన్ చేసి ఇది ఇట్లా కూడా పెట్టచ్చు కదా అంటే నో, మా గురువు చెప్పారు ఇదే ఉండాలి, అలాగే ఉంటుంది సిస్టమ్ అంతా ఇక్కడ బయట చూసినా. బట్ పిఎస్ఎస్ఎం లో అలా లేదు. హీ హాస్ గివెన్ అల్టిమేట్ ఫ్రీడమ్. ఇక్కడ ఈ సొసైటీకి వచ్చి చూస్తే వందల మాస్టర్స్ ని ఒక్క దగ్గర కలుసుకోవచ్చు. ఒక ఓషో గురించి తెలుసుకోవచ్చు, ఒక సద్గురు గురించి తెలుసుకోవచ్చు, ఒక రమణ మహర్షి గురించి తెలుసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ మాస్టర్స్, ఫారిన్ మాస్టర్స్ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అసలు అంతమంది స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారని మనకు తెలియని కూడా తెలియదు. సో హీ హాస్ ఓపెన్ గేట్ ఫర్ నాలెడ్జ్, జస్ట్ ఫ్లో అంతే. నేను చెప్పిందే కాదు, నువ్వు వెళ్ళి అన్ని దగ్గర నువ్వు రీసెర్చ్ చేసి ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉండని చెప్తాను. అంత ఫ్రీడమ్ ఏ ఒక స్పిరిచువల్ లీడర్ దగ్గర ఐ డెంట్ అబ్జర్వ్ ఇట్. ఇట్స్ లైక్ ఎ ఫారెస్ట్. అంటే మిగతా సొసైటీస్ అన్ని ఇట్స్ లైక్ ఎ గార్డెన్, అంటే ఒక పద్ధతిలో నీట్ గా అరేంజ్ చేసుకుని ఉంటాయి. కానీ పిఎస్ఎస్ ఇట్స్ లైక్ ఎ ఫారెస్ట్, ఇట్స్ నేచర్ అంతే. అది దాని తత్వం అన్ని ఉంటాయి అక్కడ. సకల సృష్టికి ఇట్ ఇస్ లైక్ హబ్. ఎట్లయితే ఒక నేచర్, ఒక ఫారెస్ట్ అనేది ఒక మూలం అవుతుందో అలాగా మన సొసైటీ స్పిరిచువల్ హబ్. ఇక్కడికి వస్తే ఒక రమణ మహర్షి గురించి తెలుసుకోవచ్చు, ఒక ఓషో గురించి తెలుసుకోవచ్చు, లిండా గుడ్మెన్ గురించి తెలుసుకోవచ్చు, ఎంతమంది ఇంకా చెప్పాలనేవి కావు అన్ని, అంతమంది మాస్టర్స్ కి దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద మాస్టర్స్ ఓవర్ ద వరల్డ్. సో దట్ ఈస్ వెరీ నియర్ టు మై హార్ట్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పింది ఏమంటే, నేను వినింది ఏంటంటే ఓహో ఇక్కడ పత్రిక సార్ గురించి కాకుండా ఇంకో బుక్స్ కూడా ఉంటాయా, అది నాకు ఫస్ట్ చాలా షాకింగ్ అనిపించింది. ఓహో ఈ సొసైటీలో వేరే మాస్టర్స్ రాసిన బుక్స్ కూడా దొరుకుతాయా, నాకు ఆశ్చర్యం అనిపించింది. అండ్ దెన్ వన్స్ సార్ నోట్ నుంచే చెప్పడం ఇది నేను విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ వావ్, ఇలాంటి గురువు ఎక్కడ ఉంటారు. సో అంటే నేను చెప్పింది మాత్రమే కాదు, దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మాస్టర్స్ అందరు బుక్స్ చదవాలి అని చెప్పడం అనేది రియల్లీ గ్రేటెస్ట్ క్వాలిటీ దట్ ఐ కెన్ సీ ఇన్ ఎ గుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే హీ విల్ బి ఆల్వేస్ గ్రౌండెడ్. అండ్
ఆ గ్రౌండెడ్నెస్ ఎక్కడ చూస్తామంటే మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టేజ్ మీద చూస్తుంటాం, చాలా సార్లు చూస్తుంటాం. ఆయన స్థాయి వేరు, ఆయన నాలెడ్జ్ లెవెల్లో కానీ ఆయన చేసిన సర్వీస్ లెవెల్లో. బట్ ఒక చిన్న వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి స్టేజ్ మీద ఒక ఒక గొప్ప హెల్ప్ లేకపోతే సపోర్ట్ చేసిన అతన్ని స్టేజ్ మీద పిలిపించి హీ విల్ ఫెలిసిటేట్, అంటే థ్యాంక్స్ గివింగ్ చెప్తారు. అంటే ప్రతి ఒక్క చిన్న పనిని కూడా అక్నాలెడ్జ్ చేయగలగడం అనేది ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ. అండ్ ఆయన కాలు మీద ఎవరన్నా పడితే ఆయన కాలు మీద పడతారంట. సో హీఈస్, దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈక్వాలిటీ. ఎక్కడ నువ్వు పెద్ద కాదు, నేను తక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, మనం అందరము ఒకటే. దట్ ఈస్ వాట్ ద మెసేజ్ హీఈస్ గివింగ్ దర్. అంటే భౌతికంగా ఫిజికల్ గా చూస్తే ఏదో ఎంతెంతో పొజిషన్స్ అచీవ్ చేసి ఉండొచ్చు, సిఇఓ అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు, చాలా పెద్ద పొజిషన్ లో ఉండొచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఎవరో ఉండొచ్చు. నేను ఏమి కాకపోవచ్చు, బట్ ఆత్మస్థాయిలో మనం అందరం ఒకటే అనే విషయాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటారు. ఈ నెవర్ సేస్ నేను మీ గురువు కాదయ్యా, నేను మీ ఫ్రెండ్ అంటారు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఎక్స్పీరియన్స్ టు యూ. నేను ఇన్ఫర్మేషన్ నీకు షేర్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గురువు, నీ శ్వాస నీ గురువు అని ఎవరు చెప్తారు? నో వన్ విల్ టెల్ దట్. అసలు ఆ ధైర్యం కూడా ఎవరు చేయరు. అసలు నేను ఈ గురువు కాదు అని చెప్పలేరు ఎవరు. ఐ డెంట్ సీ ఎనీవన్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ యువర్ గురు. యూ హ్యావ్ టు ఫాలో అంటే గురువు నువ్వు ఫాలో చేయాలి, గురువు చెప్పింది వినాలి అంటారు. బట్ నేను నీ గురువు కాదు, నేను నీ ఫ్రెండ్ అంటారు ప్రతిసారి. సచ్ అంటే అక్కడే హీ బిల్డ్స్ కనెక్షన్. దట్ ఈస్ వాట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ పత్రి సార్. హీ నోస్ హౌ టు కమ్యూనికేట్. ఎక్కడ ఎలా మాట్లాడితే వర్క్ జరుగుతుంది, ఎలా మాట్లాడితే అద్భుతంగా మనం కనెక్ట్ అవుతాము పీపుల్ తో అనేది హీ హాస్ మాస్టర్డ్ ఇట్. ఆయన మాస్టర్ చేసినట్లు ఐ డెంట్ సీ ఎనీవన్ హూ హస్ మాస్టర్డ్ ఇట్. చుట్టుపక్కల అండ్ ద నెక్స్ట్ వండర్ఫుల్ క్వాలిటీ నేను దీంతో ఏం చేస్తాను, వండర్ఫుల్ క్వాలిటీ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ గ్యాదర్ అరౌండ్ హిమ్. అలా ఉన్నప్పుడు వీ డోంట్ థింక్ దట్ అందరూ గ్రేట్ మాస్టర్స్ అనో లేకపోతే స్పిరిచువల్ పీపుల్ ఉండరు. అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు, లేకపోతే చుట్టూలో సొసైటీలో ఉన్న వాళ్ళే ఎంతో మంది దే మైట్ నాట్ బి అలైన్ విత్ హిస్ ప్రిన్సిపల్స్. ఆయన చెప్పిందే చేసే వాళ్ళు ఉండరు. వెనకాల ఏం జరుగుతుంటుందో ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న, ఈవెన్ దో అలా జరుగుతుందో ఆయనకి తెలిసిన, హీ విల్ నాట్ కంప్లైన్. ఏ రోజు ఆయన దాన్ని అంటించుకోలేదు, దాన్ని ఇలా చేయొద్దు అలా చేయని చెప్పలేదు. ఒక వ్యక్తిలో ఒక 100 అన్నెసరీ క్వాలిటీస్, చెడు క్వాలిటీస్ ఉన్న ఒక మంచి క్వాలిటీ ఉందంటే దాన్ని హైలైట్ చేస్తారు. వండర్ఫుల్, క్లాప్స్ టు దిస్ మాస్టర్. అండ్ క్లాప్స్ టు దిస్ మాస్టర్ అంటే ఆ ఒక క్వాలిటీ ఉంది ఆయనలో నుంచి నేర్చుకోవాలని. ఇది గ్రేటెస్ట్ ఆప్టిమిజం. ఒక మనిషి నుంచి అలా కూడా అంటే ఎంతో డిస్టర్బింగ్ క్వాలిటీస్ ఉంటాయి. మనమైతే అసలు ఒక వ్యక్తిలో 100 తప్పులు కనబడతాయి. అరే ఇలాంటి వ్యక్తి మనం అసలు అలాంటి వాళ్ళతో ఎలా ఉన్నారు అనిపిస్తుంది. బట్ హీ హాస్ మాస్టర్డ్ ఇట్. హీ నో హౌ టు హ్యాండిల్. మాస్టర్ చేశారు. సో ఏమంటే ఆయన దృష్టికోణం అంతా ఎలా ఉంటుందంటే నాకేం ఉపయోగం, వాట్ ఈస్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ మాస్టర్ అనే చూస్తారు. కాబట్టి ఆయన దేని గురించి ఆయన ఏది డిస్టర్బ్ చేయవు, ఎందుకంటే పాజిటివ్ క్వాలిటీస్ ఆయన చూస్తున్నారు. దట్ ఈస్ వాట్ హీ హాస్ క్రియేటెడ్ అరౌండ్. ఒకవేళ ఎవరైనా అలాంటి డిఫరెంట్ భావనలతో వచ్చినా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచిగా మారి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది, ఎందుకంటే హీ హాస్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ వైబ్ అరౌండ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నా ఎక్స్పీరియన్స్ లో నేను చాలా చెరిష్ చేసేది, నేను నేర్చుకోవాలి, నేను ఇవన్నీ నేను మాస్టర్ చేయాలి అనుకొని నేను చెరిష్ చేస్తూ, నేను నాకు తగినంతగా నేను ప్రాక్టీస్ చేస్తూ, నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. సో వండర్ఫుల్ థింగ్స్. ఇలాంటి గురువు లైవ్ గా ఎగ్జాంపుల్స్ తో సహా, అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చేసి ఇలా చేసి నేర్చుకో అని చెప్పకనే చెప్పి మనందరినీ ఇన్స్పైర్ చేసే ఒక గురువు మన లైఫ్ లో ఉండడం అనేది ఇట్స్ రియలీ ఎ బ్లెస్సింగ్. సో మనం అందరం కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, గురువు చెప్పిన దాన్ని ఎందుకు ఏమైనా ఎక్కువ క్వశ్చన్ చేసి దాన్ని కన్ఫ్యూజన్ లో పడిపోకుండా చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనం పాటిస్తూ దానిలో మనం వీ హ్యావ్ టు రీసెర్చ్. ఓహో ధ్యానం గురించి చెప్పారు, ధ్యానం చేస్తే హీల్ అవుతుందా,
ఓకే. నేను చేస్తాను. గురువు చెప్పారు కదా! నేను చేస్తాను. చేసి ఐ హావ్ టు స్టార్ట్ రిసర్చింగ్ ఆన్ మై సెల్ఫ్. ప్రతి ఒక్కళ్ళని స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అవ్వమన్నారు పత్రి సార్. అంటే నేను చెప్పింది గుడ్డిగా నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసి మీకు సత్యం అనిపిస్తే అప్పుడు పాటించండి అన్నారు. ఈరోజు నేను ఈ బుక్ చదవమనంటే బుక్‌గా చదవాల్సిన అవసరం లే. నువ్వు చూడు. నీకది అలైన్ అయిందా చదువు. లేదంటే లేదు. ధ్యానం ఈరోజు నేను చెప్పాను. నువ్వు చేసి ఎక్స్‌పెరిమెంట్ చెయి. పిరమిడ్ గురించి చెప్పా. పిరమిడ్ ఎనర్జీ గురించి. ఎక్స్‌పెరిమెంట్ ఇట్ అండ్ లెర్న్. సో, ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పలేదు. సో, మనం కూడా తీసుకొని ఆ నాలెడ్జ్‌ని తీసుకుందాం. ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యం మనకు అర్థమవుతుంది. ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన ఎక్స్‌పీరియన్స్ కూడా అందులో ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కటి ఎక్స్‌పెరిమెంట్ చేసి నేర్చుకోమంటారు పత్రి సార్. ఇప్పుడు గుడ్డిగా పాటిస్తే వాటెవర్ పత్రి సార్ హస్ టోల్డ్ అదే ఉంటుంది. ఆ నాలెడ్జే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తామో, మనం పాటించి మన ఓన్ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ అవుతుంది. సో, అప్పుడు మనం మాట్లాడే మాటకి ఒక వాల్యూ ఉంటుంది. సో, ఖచ్చితంగా మనందరం పాటించి సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు 18 ప్రిన్సిపల్స్ బుల్లెట్ పాయింట్స్ ఇచ్చేసారు. ఏదో పెద్ద పెద్ద విషయాలు చదవాల్సిన అవసరం లేదు. ఆ 18 ప్రిన్సిపల్స్‌ని ప్రాపర్‌గా మనం ఫాలో అవ్వగలిగితే లైఫ్ వండర్‌ఫుల్‌గా ఉంటుంది. అంత ఆనందంగా ఉంటుంది. ఈరోజు మా ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఉందంటే, ఒకప్పుడు చాలా డిస్టర్బ్డ్ సిట్యుయేషన్స్ ఏదైనా ఒక చిన్న సిట్యుయేషన్ వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఈరోజు అంతా ఆనందమే. మా ఫ్యామిలీస్ అంతా మొత్తం మా పేరెంట్స్ కావచ్చు, నా లైఫ్ కావచ్చు, మా సిబ్లింగ్స్ లైఫ్ కావచ్చు, అంతా చాలా హ్యాపీగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ పత్రి సార్‌ని యాస్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాము అంతే. సో, ఆయన చెప్పిన విషయాల్ని ఆయన్ని చూస్తూ ఇన్‌స్పైర్ అవుతూ నేర్చుకున్న విషయాల్ని మేము ఇంప్లిమెంట్ చేయడం ఎవ్రీథింగ్ హ్యాపెండ్ సో వండర్‌ఫుల్లీ. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో, థాంక్ యూ హిందూ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఒకసారి తలుచుకొని అన్నీ రికాల్ చేస్తున్నప్పుడు మా జర్నీ అంతా ఒక్కసారి కనబడిందనమాట. ఒక 15 ఇయర్స్ ఆఫ్ జర్నీ విత్ పత్రి సార్. ఆహ్, ఒకసారి మాకు రీకాల్ అయింది. ఒక సినిమాలాగా ఎళ్ళిందనమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వండర్‌ఫుల్. సూపర్. సూపర్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీకు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు. యాహ్! మనకి ఏ సొసైటీలో అయితే చూడం. ఇక్కడే చూస్తాం. అదేంటంటే అందరు మాస్టర్స్ యొక్క నాలెడ్జ్. అది చాలా చాలా నాకు కూడా ఫస్ట్ ఇంప్రెస్ అయ్యింది ఇక్కడే. ఎందుకంటే ఏ సొసైటీకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా వాళ్ళ గురించే తెలుసుకోవాలని ఉంటుంది. ఇక్కడ అలా కాదు. సో, అందరు మాస్టర్స్ యొక్క నాలెడ్జ్‌ని మనం ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. అంతే ఫ్రీడమ్ ఉంది. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుందని ఒక ఇండివిడ్యువాలిటీని నేర్పించారు మన గురువు గారు యాక్చువల్‌గా అయితే గనక. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. సో, దాన్ని నువ్వు గుర్తించు అనేది చెప్పారు. సో, అవన్నీ మీరు కూడా దాన్ని గ్రాస్ప్ చేసి అంటే గ్రహించి, అబ్జర్వ్ చేసి, తెలుసుకొని దాన్ని మన లైఫ్‌లో మనం ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా చాలా వండర్‌ఫుల్ విషయం అండి. ఆషామాషి కాదు. సో, ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఈరోజు మరి నిఖిల్ గారి ఎక్స్‌పీరియన్స్ అనుకోవచ్చు. ఇందాక తను అన్నట్టుగా ఆహ్, నా ఏజ్ సరిపోతుందా నేను చెప్పటానికి? ఇలా టీచ్ చేయటానికి నా ఏజ్ సరిపోతుందా అని ఒక మాట అన్నారు కదా! ఆధ్యాత్మికతలో ఏజ్‌కి సంబంధం లేదండి యాక్చువల్‌గా. ఈ ఫిజికల్ లైఫ్‌లో అయితే ఈ బాడీకి ఏజ్ ఉంటుందేమో కానీ, స్పిరిచువాలిటీలో ఎప్పుడు కూడా ఏజ్‌కనేది అసలు ఒకటుండదు. ఆ ఫ్యాక్టర్ అనేదే ఉండదు. సో, ఎందుకంటే మనం చూడొచ్చు. ఇందాక మీరు ఒక స్టోరీ చెప్పారు. ఒక చిన్న బాబుని తీసుకొనొచ్చి అందరూ వచ్చి కూర్చొని ఆయన దగ్గర ఆ అబ్బాయి ఏం చెప్తాడా? ఆ బాబు ఏం చెప్తాడా? అని ఎదురు చూసేటప్పుడు సో, మౌనమే సమాధానమై ఎంతో మందికి అక్కడున్న వాళ్ళందరికీ ఆన్సర్స్ వచ్చి వెళ్ళిపోయారు. సో, మరి అక్కడ ఏ వయస్సు ఉందని చెప్పేసి ఆ అబ్బాయి టీచ్ చేయడానికి అంత ధైర్యంగా ముందుకొచ్చాడు. సో, అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా పత్రి గారు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆణిముత్యంగా తీర్చిదిద్ది వెళ్లారు. వయసుతో సంబంధం లేదు. ఆయన కూడా ఏ వయసుని చూడలేదు. జస్ట్ వెళ్లి చిన్న బాబు కనిపించినా వెళ్లి చెప్పేవారు ధ్యానం గురించి. సో, కాబట్టి చూడండి ఫ్రెండ్స్ శరీరానికే కానీ, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఈ సోల్‌కైతే కాదండి. సో, ఆ జ్ఞానం మళ్ళీ ఎంత అందింది. ఇప్పుడు పెద్ద ఏజ్ అంటాం. మరి వాళ్ళొచ్చి చెప్పమంటే చెప్పలేరు కదా! సో, ఒక ధ్యానికే అది సాధ్యం. వీళ్ళు ఎప్పుడైతే చిన్న వయస్సు నుండే వీరు ధ్యానం చేస్తూ వస్తున్నారో,
సో, మరి ఎలాంటి మాటలు వాళ్ళ నోటి నుంచి మనం వింటున్నామో, ఒక్కొక్కరు యువత వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంత ముచ్చటేస్తుందో. అండ్ వారి జీవితాన్ని వారి చేతుల్లో తీసుకొని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటున్నారో. ఈరోజు చూడండి వాళ్ళెంత హ్యాపీగా మనతో షేర్ చేసుకుంటున్నారు. మేమంతా ఇలా ఏమంటారు గుండెలపైన చెయ్యేసుకొని నిద్రపోయే రోజు రావాలి అని చాలా మంది చెప్తుంటారు. అలాంటి సందర్భం ఒక ధ్యానికి ఆల్రెడీ వచ్చేస్తుందండి. మనం ధ్యానం చేస్తే చాలు. ఒక గురువు చెప్పిన మాటని మనం పాటిస్తే చాలు. ఆ రోజున మనం హాయిగా ఈ గుండెల పైన చెయ్యేసి నిద్రపోతాం. అంతటి అద్భుతమైన మాట ఈరోజు మరి నిఖిల్ గారు చెప్పారు. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. సో, గురువు చెప్పిన దారిలో మేము నడవడం ద్వారా ఫ్యామిలీ అలా ఎంత హ్యాపీగా ఉంది. సో, మరి అది ఎంత మనమంతా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా! సో, అందుకే అండి. నేర్చుకోటానికైతే మటుకు వయసు సంబంధం లేదు. సో, వారి దగ్గర నుంచి కూడా ఇవాళ చాలా చాలా నేర్చుకున్నాను. మరి ఒక వ్యక్తిని చూసి ఎంతవరకు మనం గ్రాస్ప్ చేయగలం, గ్రహించగలం, నేర్చుకోగలం అనేది చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. థాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. వారే వైష్ణవి గారు సిద్ధంగా ఉన్నారు. సో, నిఖిల్ గారి మిసెసే వారు కూడా. సో, మరి వారు కూడా ఇద్దరికిద్దరు అడగగానే ఎంత ఏమంటారు మనకి ఆ రిప్లై ఇవ్వడంలోనే ఏంటనేది తెలుస్తుంది. వాళ్ళేంటనేది చెప్పి కదా! సో స్వీట్ ఆఫ్ దెమ్. వాళ్ళిద్దరు కూడా అంతే స్వీట్‌గా ఉన్నారు. సో, లవ్లీ కపుల్. యాహ్! వైష్ణవి గారు, 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్ అండి. వెల్కమ్. యాహ్! హాయ్. ఓవర్ టు హాయ్ యూ. సుమతి గారు. థాంక్ యూ. థాంక్ యూ. నేను వింటూ ఉన్నాను నిఖిల్ చెప్తుంటే ఎంత చక్కగా ఉందో. హౌ యెస్. బ్లెస్డ్ మనమందరం పత్రి సార్‌తో మనకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఉండడం, సార్‌ని కలవడం, సార్‌ని ప్రత్యక్షంగా చూడగలగడం. అంటే నాకు గుర్తొచ్చే కొన్ని సిట్యుయేషన్స్ ఏమంటే చాలా సార్లు మేము పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ సార్లు ఇక్కడ బెంగుళూరుకి వచ్చిన కొత్తలో సార్ పిరమిడ్ వ్యాలీలో సెషన్స్ తీసుకునేవాళ్ళు. నాకు ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుంటే అవి మాకెంత ఇంపార్టెంటో, ఎంత స్పెషలో మా జీవితంలో ఆ రోజులో అయితే. చక్కగా ధ్యానం కూర్చున్నప్పుడు సార్ ఉండరు. మెడిటేషన్ అయిపోయి కళ్ళు తెరిచేసరికల్లా సార్ ఉంటారక్కడ. ఆ హ్యాపీనెస్, ఆ ఎనర్జీ షిఫ్ట్ అనేది చక్కగా ఎక్స్‌పీరియన్స్ చేసేవాళ్ళం అసలు. ఎంత అనిపిచ్చేదో అది. అలా అవి నాకు బాగా గుర్తున్న రోజులు సార్‌తో. కాకపోతే సార్‌ని నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఐ థింక్ అట్‌లీస్ట్ నేను ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి సార్‌ని చూస్తూనే ఉన్నాం. సో, సార్ మా ఊరికొస్తూనే ఉన్నారు. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం. అండ్ సార్ ద్వారా నేను అంటే అప్పుడు చూస్తూ ఉన్నా ఏం నేర్చుకున్నానని చెప్పలేను గానీ, నాకు ఒక 20 ఇయర్స్, 21 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి సార్‌ని నేను కలిసిన ప్రతిసారి ఎన్నో విషయాలు నేర్చుకునేదాన్ని. చక్కగా అబ్జర్వ్ చేసేదాన్ని. యాక్చువల్లీ సహజంగానే సార్ చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం కామ్ అయిపోతాం. ఒక డిఫరెంట్ ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది. అది నేను ఫస్ట్ విషయం తెలుసుకున్నా. అంతవరకు నాకసలు తెలీదు. ఎందుకో కూడా తెలీదు. అదెందుకు తెలీదో. ఒక మనిషికి ఒక ఎనర్జీ ఉంటది. ఒక ఆరా ఉంటది. ఆ ఎనర్జీలో మనము ఒక దివ్యత్వాన్ని ఫీల్ అవ్వచ్చు. ఆ కామ్‌నెస్‌ని ఫీల్ అవ్వచ్చు. ఒక గ్లింప్స్ కనిపిచ్చేది. అంటే మనము కూడా అలాంటి ఒక స్థితిని డీప్ మెడిటేషన్ స్టేట్‌లో ఫీల్ అయ్యేదాన్ని. అంత లైట్‌గా ఫీల్ అయితానో నేను సార్ చుట్టుపక్కల ఉన్నప్పుడు. ఎంత అవేర్‌నెస్‌తో ఉంటానో. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా నాకు ఫస్ట్ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నదేంటంటే, ఓహో! మన ప్రెజెన్స్‌కి కూడా ఒక వాల్యూ ఉంది. మనం అక్కడ ఉన్నామంటేనే చుట్టూ మనం ఒక ఎఫెక్ట్ ఇస్తూ ఉన్నాం. మన ఎగ్జిస్టెన్స్‌కి ఒక వాల్యూ ఉందా? మనం మాట్లాడితే వి విల్ వెయిట్ ఫర్ అంటే సార్ మాట్లాడడానికి మనం ఎదురు చూస్తాం. అంటే ఓహో! మాటకింత పవరుందా? ఒక మాట మన నోటి నుంచి అది సరియైనదైతే ఇంతమంది జీవితాల్ని మారుస్తుందా? మా జీవితాలను అలానే మార్చింది. మేము పుట్టుకతో మా ఫ్యామిలీ ఎవ్వరం మేము వెజిటేరియన్స్ కాదు. అంటే నేను పుట్టేసరికి ధ్యానం ఉంది కాబట్టి ఐ యామ్ ఎ వెజిటేరియన్ ఫ్రమ్ ద టైమ్ ఐ వాస్ బోర్న్. సార్ వెజిటేరియన్ అన్నారు. వి ఆర్ వెజిటేరియన్స్. సార్ గార్లిక్ ఒద్దు అన్నారు. నాకు తెలిసి ఇప్పటికి ఒక 15 ఏళ్ల పైనే అయింది. గార్లిక్ అంటే ఏంటో తెలీదు మా ఫుడ్‌లో. సార్ మష్రూమ్స్ ఒద్దన్నారు. మేము మానేసాం. అంటే ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఒక ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఇస్తే ఎంతమంది జీవితాలు మారతాయి. మనం నేర్చుకున్నది షేర్ చేస్తే ఇలాంటి అంటే మాటకున్న పవర్ నేను సార్ దగ్గర తెలుసుకున్నా. అంటే ఊరికే మనుషులం మనం
సమ్‌టైమ్స్ అనుకుంటాం నేనొక్కటే కదా! నేనొక్కటి మారితే ఏమొస్తుంది? నేను చెప్తే ఏమొస్తుంది అని. బట్ నా గురువుని చూసి నాకది అర్థమైంది. ఓహో! నేను తెలుసుకున్నది ఆయనేదైనా బుక్ చదివేస్తే ఆ బుక్ గురించొచ్చి చెప్తారు. ఈ బుక్ చాలా బావుంది. అందరూ చదవండి. సంథింగ్ అంటే ఆయన నేర్చుకున్నది ఏదైనా సరే చెప్పగానే అంటే ఎంతో మంది జీవితాల్ని మారుస్తుంది. మనం నేర్చుకున్నది, మనం అనుభవించింది, మనం పక్కనోళ్ళకి చెప్తే. అట్లా ఐ హావ్ జస్ట్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ హిమ్. ఓహోహో! ఇన్ని విషయాలున్నాయి. ఎంతమంది జీవితాల్ని మార్చగలం. నేను సార్‌ని చూసినప్పుడు ఎప్పుడు నేను సార్ మార్చారు అనుకోను. ఐ లుక్ ఇట్ లైక్ ఓకే. మనం ఇలా ఉంటే మనం కూడా ఇలా చేయొచ్చా అన్న ఒక నాలెడ్జ్ వస్తుంది. అంటే సార్ రేంజ్‌లో ఇంతమందిని మార్చొచ్చు. మనము మేబీ మన ఫ్రెండ్స్‌ని మార్చొచ్చు. మన పేరెంట్స్‌ని మార్చొచ్చు. లేకపోతే మన జీవన విధానంతో ఎంతో మందిని మనం కూడా మార్చొచ్చు. మనం మారుతూ లోకాన్ని మార్చొచ్చు అనే ఒక హైయెస్ట్ రియలైజేషన్ నాకు సడెన్‌గా స్టార్ట్ అయింది. అప్పుడు నేను జీవించే విధానమే మారిపోయింది. ముఖ్యంగా నిఖిల్ చెప్తూ ఉంటే నాకనిపిచ్చింది. మాట ఎంత మారిందో అసలు. నా మాట్లాడే విధానమే మారింది. మాట్లాడే ముందు ఒక క్లారిటీతో ఆలోచించి మాట్లాడడం. కొంచెం టైం తీసుకొనైనా సరే అంతకు ముందంతా ఎలా ఉంటుందంటే అని ఒక ఫిల్లర్స్ ఉంటాయి. కొందరు మాట్లాడేటప్పుడు లేకపోతే ఇలాంటివన్నీ. కానీ నేను సార్ దగ్గరే నేర్చుకున్నా కొన్ని విషయాలు. ఆగి కొంచెం టైం తీసుకొనైనా ఒక సెంటెన్స్ మాట్లాడడం. ఊరికే ఏదో మాట్లాడాలని కాదు. ఇలా మాట్లాడిన ప్రతిసారి ఇంకొక గొప్ప మార్పేమంటే సార్‌ని ఎవరైనా కలిస్తే, మనం కలిసాము. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను సార్‌ని కొన్ని ఇంటర్‌వ్యూస్ తర్వాత కలిసాననుకో, "సార్ ఏమి సన్నగయ్యావే, లావయ్యావే, తెల్లగయ్యావే, నల్లగయ్యావే" లేకపోతే ఏంటి ఎల్ ఏ లైక్ ఏవైనా అనవసరమైన విషయాలు ఏవి పలకరించరు. అసలు ఫిజికల్ విషయాలే పలకరించరు. డైరెక్ట్ హి ఆస్క్ సంథింగ్ బిగ్గర్. అసలు ఆ మాటలు మాట్లాడేకి ఆస్కారమే ఉండదు. అది నేను టక్‌మని నా లైఫ్‌లో నేను ఇంప్లై చేసేసా అట్లే వెంటనే. ఇప్పుడు నన్నెవరైనా వచ్చి కలిస్తే నేను ఖచ్చితంగా ఫిజికల్ థింగ్సే మాట్లాడను. మీ ఇంట్లో వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళతో ఎలా ఉంది? మీరెంత సంపాదించుకున్నారు? లావయ్యావు, సన్నగయ్యావు, లేకపోతే ఇంకొక విషయాలు ఇవేవి మాట్లాడడం అనేదే మానేసా. అది మాట్లాడడం మానేసాక ఎంత బావుందో అసల. అనవసరమైన డిస్కషన్సే ఉండవు. లేకపోతే కలిసిన ఆ ఒక్క నిమిషం గూడా మన కంప్లెయినింగ్, జడ్జిమెంటు నా హెల్త్ అట్లా అయింది. లేకపోతే నాకు ఈ డిసీజెస్ వచ్చాయి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యాయి. నా కుటుంబంలో ఇట్లా ఉంది. అట్లా అంటే ఆ కలిసిన ఆ మొదటి క్షణాలే డిఫరెంట్ ఎనర్జీలోకెళ్ళిపోకుండా మనం ఆపేయగలం. అనవసరమైనవి బిగిన్ చేయకపోతే. సో, అది నేను అసలు నేర్చేసుకున్నా. ఇప్పుడు ఎవరైనా కలిసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే మనకు తెలుసు మనం ఎవరిది సాల్వ్ చేయడానికి లేం. ఎవరిది వాళ్ళే సాల్వ్ జేసుకోవాలి. అడిగి ఏం లాభం? ఫస్ట్ మనమేం డాక్టర్స్ కాదు. మనమేం జడ్జిలం కాదు. ఏది కాదు. ఏమైంది? ఇదేమైంది? అదేమైంది? నువ్విలా అయిపోతున్నావు, అలా అయిపోతున్నాయి మాటలన్నీ ఆగిపోయాయి. సో, దట్స్ వన్ బిగ్గెస్ట్ చేంజ్. ఎవరైనా కనిపిస్తే బాగున్నారు, చక్కగా ఉన్నారనడము అంతే ఇంకా. నేనింకేమి ఎక్కువ అడగను కూడా అడగను. వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ, ఏ క్వెషన్స్ అడగను. సో, అది ఒకటి నేను సార్ నుంచి నేర్చుకున్నా. సార్ ఇంతవరకు ఇంకెవరైనా గమనించారేమో తెలీదు. నేనైతే సార్ ఏ రోజు ఏ విషయాలు పర్సనల్ థింగ్స్ అడిగింది గాని, మాట్లాడింది గాని నేను చూడలేదు. హి హాస్ నెవర్ గివెన్ ఫిజికల్ థింగ్స్‌కి ఇంపార్టెన్సే ఇవ్వలేదు. సో, అది నేనైతే అట్లే తీసేసుకున్నా లైఫ్‌లోకి. చాలా ఏళ్లుగా అసలు ఆ క్వెషన్ కూడా రాదింక. ఎవ్వరిని వాళ్ళేమైనా చెప్తే వినడమే తప్ప, మనమేమి వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫియర్ అయ్యేదనేది ఉండదు. సో, దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకొకటేమంటే వండి పెట్టడం. సో, ఇది నాకు చాలా ఇష్టమైంది. నాకు కుకింగ్ అంటే నేను కొంచెం ఒక 4 ఇయర్స్ అయింది. నేను పెళ్లైనప్పుడే నిఖిల్ నేర్పించాడు నాకు యాక్చువల్లీ. ఐ మ్యారీడ్ తెలియకుండా నిఖిల్ కనిపియగానే నేను ఇష్టంగా పెళ్లి చేసేసుకున్నా. ఐ వాస్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్. ఎవ్వరి ఇంట్లో కూడా అనుకోలేదు నేను పెళ్లి చేసుకుంటానని. కానీ ఆ తర్వాత నాకర్థమైంది. ఓహో! ఫుడ్ చేసి పెట్టడం అనేది మనం ఎంత హైయెస్ట్ ఎనర్జీ ఎక్స్‌చేంజ్. ముఖ్యంగా ఒక ధ్యాని చేయడం. ఒక వుమెన్ చక్కగా వండి ధ్యాని అయిన వాళ్ళు వండి పెడితే ఆ ఎనర్జీ వాళ్ళలో ఎంత మార్పుని తీసుకొస్తుంది. ఎన్నో మాటల్లో మనం చెప్పలేనివెన్నో మనం జస్ట్ మన ఎనర్జీ ద్వారా మనం వాళ్ళకి కన్వే చేయొచ్చు. వాళ్ళ హెల్త్ బాగైపోవచ్చు. వాళ్ళ ఆలోచన విధానం చాలా టెన్స్డ్‌గా ఉండొచ్చు. మనం కుక్ చేసినప్పుడు దే ఫీల్ ప్లెజెంట్. సో, ఇలాంటివెన్నో కుక్ చేయడం అనేది ఒక ఎంత ఇంపార్టెంట్ మన ఇంటికొచ్చిన వాళ్ళకి. మనం కుక్ చేసి ఆ ఫుడ్ తినిపించి కొంసేపు ధ్యానం కూర్చోబెట్టడం. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా నేను చక్కగా తెలుసుకున్నాను. జస్ట్ పైన కనిపించేది కాదు. ఎందుకు ఖచ్చితంగా ప్రతి మెడిటేషన్ మా ఊర్లో అయితే ప్రతిసారి సెంటర్‌లో ఫుడ్ అక్కడే తినేసే వెళ్తారందరూ. సో, అది వాళ్ళలో ఎంతో క్లెన్సింగ్ జరుగుతుంది. ఆరా క్లెన్సింగ్ జరుగుతుంది. ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది.
సో, ఇది ఇంకొకటి నేను సార్ దగ్గర నుంచి చక్కగా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏమంటే డిఫరెంట్ మాస్టర్స్ దగ్గరికెళ్ళి నేర్చుకోవడం. ఎప్పుడు ఒకటే కాదు నాలెడ్జ్ అనేది. ఇప్పుడు ఎలాగైతే బటర్‌ఫ్లై డిఫరెంట్ ఫ్లవర్స్ దగ్గరికెళ్ళి చక్కగా నెక్టర్‌నంతా తీసుకొని వచ్చి నెక్టర్‌ని అట్లనే రిలీజ్ చేయదు కదా! అది తను ప్రాసెస్ చేసి హనీగా రిలీజ్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది. అది దానికి యూజ్ అయితుంది. నేచర్‌లో వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, సేమ్ అదే విధంగా మనం కూడా మనం డిఫరెంట్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఒకే దగ్గర ఆగిపోకూడదు అనే విషయం నేను సార్ దగ్గర నుంచే నేర్చుకున్నా. సో, సారే మనకు అలవాటు చేపిచ్చారు యాక్చువల్లీ. సార్ ద్వారానే నాకు ఓషో తెలుసు. సార్ ద్వారానే నాకు రామ్‌తా తెలుసు. సార్ ద్వారానే నాకు కార్లస్ ఆయన తెలుసు. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వి నో మెనీ గురూస్ ఓన్లీ త్రూ సార్. సార్ ద్వారానే నాకైతే 'నీల్ డొనాల్డ్ వాల్ష్' ఆయన బుక్స్ నేను చదవడం స్టార్ట్ జేయడమే సార్ సజెస్ట్ చేయడం వల్ల. ఎందుకు సార్ సజెస్ట్ చేశారు ఇవన్నీ అని మనం ఒక డౌట్ వచ్చినా వి విల్ థింక్ కదా! గురువు చెప్పాడంటే దెన్ వి విల్ గో అండ్ సీ ఓహో! ఇంత నాలెడ్జ్ ఉందా ఇందులో అని. అలా డిఫరెంట్ నాలెడ్జ్‌ని తీసుకోవడం అండ్ దాన్ని అది ఎలా ఉందో అలా కాదు. మనం దాన్ని ప్రాసెస్ చేయడం. మనం అనుభవపూర్వకంగా మనకర్థమైంది మళ్ళీ బయటికొచ్చి చెప్పడం. సో ఇలా, ఇలా స్టార్ట్ అయిందనమాట. ఈ ముఖ్యంగా 'సీతాయనం' ఐ షుడ్ సే ఎంత థాంక్ యూ చెప్పాలో సార్‌కైతే. బికాజ్ 'సీతాయనం' అనే బుక్ నా జీవితంలో ఎంతో మార్పు ఆ తర్వాత నేను ఎంతో మందికి సజెస్ట్ చేశా. సో, అలా ఎన్నో ఎప్పుడు మనం 'డేనా మరియం' గారి బుక్ చదవాలి. ఆవిడెక్కడో వేరే కంట్రీలో ఉంటారు. ఎప్పుడు మనకొస్తుంది? ఐ వాస్ లైక్ ఇప్పుడు ఐ థింక్ మనము సార్ లేకపోయినా మనం ఆ బాధ్యత తీసుకోవాలి. వి షుడ్ బి నోయింగ్ బయట ఏం బుక్స్ రిలీజ్ అయితున్నాయి? మనం అప్‌డేట్ అవుతూ ఉండాలి. బికాజ్ మనం 'సీతాయనం' లాంటి బుక్‌ని మిస్ అయిపోయుంటే కదా! ఇట్స్ సచ్ ఎ గ్రేట్ బుక్. ఆ తర్వాత నేను 'డేనా మారియం' గారిది నెక్స్ట్ బుక్ కూడా 'టర్నింగ్ ఇంటూ డాన్' రుక్మిణి గారిది అది చదివా. అబ్బా! నా జీవితాన్ని మార్చేసాయి. అంటే బికాజ్ వి ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫీమేల్ ఈ జన్మని తీసుకున్నప్పుడు ఒక ఫీమేల్‌గా ఐ థింక్ హూ ఎల్స్ విల్ బి అన్ ఇన్‌స్పిరేషన్ అదర్ థాన్ 'సీత అండ్ రుక్మిణి'. నాకైతే భలే ఫేవరెట్ బుక్స్ అవి. సో, బుక్స్ అనేది ఇంకిష్టం అయిపోయింది సహజంగా. సో, అది ఇంకొక విషయం నేను నేర్చుకున్నాను సార్ నుంచి. ఇంకా ఎన్నో ఐ థింక్ మనం ఇలా చెప్పుకుంటూ పోతే సార్‌తో ఎన్ని విషయాలు ముఖ్యంగా చక్కగా వినడం. ఎంత వింటారో సార్. అంటే మామూలుగా మనం గురువుల్ని చూస్తే వాళ్ళు స్టేజ్ ఎక్కేసి ఒక చైర్‌లో చక్కగా కూర్చొని ప్రసంగాలు మొదలుపెడితే అయిపోయే మొత్తం సెషన్ అంతా వాళ్ళే చెప్పాలనే ఆరాటం. నేను ఫస్ట్ టైమ్ అంటే నాకొక రకమైన చిన్నప్పటి నుంచి నేను సార్‌ని చూస్తూనే ఉన్నాను. కానీ వెన్ ఐ థింక్ 2018లో ఐ వాస్ వెయిటింగ్ టు మీట్ హిమ్. ఎందుకో తెలీదు. నేను చాలా ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. నాకు గురువుని నిజంగానే కలవాలనుంది. సెంటర్‌కెళ్ళి వస్తూ ఉన్నాను మా ఊర్లో. సో, ఐయామ్ వెయిటింగ్ టు మీట్ సార్, లిజన్ సార్ ఏం చెప్తారా? ఆ రోజు ఏం మెసేజ్ తీసుకోవాలా అని. కరెక్ట్‌గా అదే టైంకి మనకు గురు పౌర్ణమి వచ్చింది. అండ్ మాకు చాలా దగ్గరనమాట నందవరం. సో, అక్కడ సదానంద యోగి గారి సమాధి అక్కడ ఆశ్రమం అంతా ఉంటుంది కదా! సో, మొత్తం మా ఊర్లో మేమందరం కలిసి వెళ్ళాం. ఐయామ్ వెయిటింగ్. ఎంత ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నానో. ఎప్పుడు సార్ మాట్లాడతారు. ఐ వాంట్ టు లిజన్. ఎందుకో లోపల చాలా ఆరాటంగా ఉంది. ఫస్ట్ ఆ రోజు. ఆ రోజు ఎందుకో తెలీదు. సార్ ఏం మొదలుపెట్టలేదు. ఫస్ట్ తటవర్తి గారికిచ్చారు. తర్వాత రాజలక్ష్మమ్మకిచ్చారు. తర్వాత ఇంకొకసారి ఆయన భగవద్గీత చెప్తారు. ఆయనకిచ్చారు. ఇంకా అలా అందరికిచ్చారు. తర్వాత స్వర్ణమాల మ్యామ్‌కిచ్చారు. మ్యామ్ కొంచెం చెప్పారు. చెప్పేసాక మళ్ళీ చెప్పమని కంటిన్యూ చేయమని అడిగారు. మళ్ళీ 2, 3 లైన్స్ చెప్పా. లేదు ఇది సరిపోదు ఇంకా చెప్పమన్నారు. ఇంతమంది మాట్లాడేసాక ఒక గురు పౌర్ణమి రోజు ఆయన కోసం అంతమంది అక్కడ వినడానికొస్తే ఆయన ఏం మాట్లాడనే లేదు ఆ రోజు. హి డిడ్ నాట్ స్పీక్. హి డిడ్ంట్ ఈవెన్ అటర్ ఎ సింగిల్ వర్డ్. అందరూ మాట్లాడేసాక సార్ లేచి ఇలా అందరితో క్లాప్స్ కొట్టిచ్చారు. కొన్ని మూవ్‌మెంట్స్ చేపిచ్చారు. అంతే. ఇంక మనం మెడిటేషన్ కూర్చుందాం అండ్ మ్యూజిక్ స్టార్ట్ చేయమన్నారు. ఆ రోజు సార్ మెసేజే లేదు. బట్ ఆయన ఏమి చేయకపోయినా జస్ట్ ఆయన ప్రెజెన్స్‌తోనే అక్కడ ఎంతో మంది ఎక్స్‌పీరియన్స్ చేశారు. అబ్బా! దట్ వాస్ ఎ బిగ్ రియలైజేషన్ నాకా రోజు. అంటే మనం ఏదో వినాలని ఎళ్ళాం. కానీ నాకు ఫస్ట్ టైమ్ అర్థమైంది. ఓహో! వినడం అనేది కాదు. దేర్ ఈస్ లాట్ మోర్ గురువు నుంచి నువ్వు తీసుకోవాలంటే ఆయన ప్రెజెన్స్ ఈస్ ఎనఫ్. ఒక ఐ కాంటాక్ట్ ఈస్ ఎనఫ్. ఎందుకంటే సార్ మనల్ని చూసినప్పుడు అసలు మనం ఆ ఎనర్జీని ఎంత ఫీల్ అవుతామో అసలు చూడలేరు కొంతమందైతే. నేను ధ్యానం బాగా చేసేది మొదలుపెట్టేంత వరకు సార్ చూస్తే నాకు భయమేసేది.
ఎందుకు ఇలా చూస్తున్నారనిపిచ్చేది. ఆ తర్వాత నుంచి అర్థమైంది. ఫ్రమ్ దెన్ సార్ చూస్తే నాకిష్టం. నేను కూడా చక్కగా సార్ కళ్ళలోకి చూడగలను. ఆహ్, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం అనే విధానం అంతవరకు నాకు నిజంగా భయమేసేది సార్ చూపంటేనే. చిన్నప్పుడంతా నేను పారిపోయేదాన్ని. అక్కడ ఉండేదాన్ని కాదు. మా డ్యాడీ ఏమో సార్ దగ్గరికి తీసుకెళ్ళాలని. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ చిన్నప్పుడంతా. దేర్ వర్ మెనీ బట్ అప్పుడంతా నాకు నాలెడ్జ్ తీసుకునే అంత తెలీదు. సార్ దగ్గరికి తీసుకునేవాళ్ళు. బట్ నాకప్పుడేం తెలిసేది గాదు. కానీ ఇప్పుడు ద మెనీ థింగ్స్ ఐ హావ్ లెర్న్డ్. ఏమి మాట్లాడనక్కర్లేదు. ఏమీ లేదు. బట్ దేర్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ జరుగుతూనే ఉంటుంది అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సార్ ఒక వండర్‌ఫుల్ కాన్సెప్ట్ చెప్పారు మనందరికీ. మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో, ఇలాంటి ఒక కాన్సెప్ట్‌ని ఇచ్చారనమాట. అంటే ముఖ్యంగా వేరే కంట్రీస్ ఇప్పుడు ఇండియా నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి ఒక కాన్సెప్ట్‌ని ఇచ్చారు కొన్ని. సో, దట్ ఈవెన్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్. ఓకే. సో, ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు. అందరము చెప్పడం కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నది చెప్పాలి. బికాజ్ వి నెవర్ నో మనం చెప్పేది ఎవరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది, ఎవరిని ఇన్‌స్పైర్ చేస్తుంది అనేది తెలీదు. ఫ్రమ్ దెన్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ షేరింగ్. ఏం నేర్చుకున్నా షేర్ చేయడం. అండ్ ఐవ్ సీన్ ఎంతమంది లైఫ్స్‌ని అది ఇన్‌స్పైర్ చేస్తుంది అనేది. సో దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు యోగా. బికాజ్ యాక్చువల్లీ ఇన్ 18 ప్రిన్సిపల్స్ సార్ అసలు మనకు కష్టమైన ఆసనాలు అక్కర్లేదు. ఇవేం అక్కర్లేదన్నారు. దేర్ వాస్ టైమ్ నేనెందుకో తెలీదు. ఐ వాస్ డ్రాన్ ఇంటు యోగా. కంప్లీట్‌గా నాకు యోగా అంటే ఇష్టం. నేను చక్కగా ఆసనాలు చేసేదాన్ని. బట్ ధ్యానం ఎక్కువ చేసేదాన్ని. కానీ యోగా కూడా నాకిష్టం. నేను యోగా టీచ్ చేసేదాన్ని. మా డ్యాడీ వాస్ ఇన్ అంటే మా డ్యాడ్ ఎందుకంటే ఎప్పుడు PSSMలోనే ఉన్నారు. హి వాస్ థింకింగ్ అర్రే! అసలు మనం ఇది లేనే లేదు. తినకెలా అలవాటయింది? అండ్ హి యూజ్డ్ టు థింక్ అట్‌లీస్ట్ పీపుల్ విల్ క్వెషన్ అసలు PSSMలో యాక్సెప్టెన్స్ ఉంటదా? యోగా వైపెళ్తే ఇలా. ఈవెన్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ యూజ్డ్ టు ఆస్క్ మీ పత్రి సార్ వద్దన్నారు కదా! అని. సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఇమాజిన్ సార్ అంతమందిలో నన్ను పిలిచి, "ఈ అమ్మాయి పెద్ద యోగి. నా కోసం ఒక్క ఆసనం చేయవా?" అని అడిగేవాళ్ళు. ఎప్పుడు కనిపించినా. "ఒక్కటయిపోతుందా? ఇంకొక్కటి చేయవా?" అని అడిగేవాళ్ళు. ఆయనే వద్దని చెప్పారు. ఐ వాస్ లైక్ షాక్డ్. ఎలా అంటే ఫుడ్ అడిగి పెట్టించుకుంటారు చూడండి. అలా మినిమమ్ నాతో ఆయన ఎప్పుడు కలిసినా ఒక 5 ఆసనాస్ చేయించుకునేవాళ్ళు. ఎందుకో కూడా తెలీదు. హి యూజ్డ్ టు ఎంజాయ్ ఇట్ అసల. ఇప్పుడు పాటలొచ్చిన వాళ్ళని పాటలు పాడమంటే నాకే కొత్తగా అనిపిచ్చేది. ఎందుకు సార్ ఇలా అని ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా వెతికి, వెతికి పిలిచి నాకు మైకిచ్చేవాళ్ళు. అయ్యో! అసలు ఏం చెప్తాం మనము? హి యూజ్డ్ టు సే యూ విల్ బి ఎ గ్రేట్ మాస్టర్. సో దెన్ ఐ అండర్‌స్టూడ్. ఓకే. ఒక పాజిటివ్ స్టేట్‌మెంట్‌కి ఎంత వాల్యూ ఉంటుంది అని. గురువే నువ్వు ఒక గొప్ప గురువు అయితావు. నువ్వు చెప్పాలి అన్నప్పుడు మన లోపల జరిగే ఒక వింత మార్పు, వచ్చే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎంత బావుండేదో అసల. అక్కడికెళ్ళినా అంటే నేనెలా ఫీలయ్యానో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు అలానే ఫీలయితారు. నేను చాలా ఫీలయ్యాను. అసలు నేను సార్‌కి ఎంత స్పెషలో అనుకునేదాన్ని. పక్కన వాళ్ళు కూడా అలానే హి మేడ్ ఎవ్రీవన్ ఆఫ్ అస్ స్పెషల్. ప్రతి ఒక్కరిని స్పెషల్‌గా ఫీలయ్యేలా చేయగలిగారాయన. అదొక గురువుకుండే ఒక అద్భుతమైన లక్షణం. ఎవరినైనా అడగండి. సార్‌కి నేను ఫేవరెట్ అనే ఫీలయితారు. దట్స్ హౌ హి మేడ్ అస్ ఫీల్. నాకు చాలా చాలా మంచి ఐయామ్ బ్లెస్డ్. మంచి అనుభవాలు. అన్నిటికంటే గొప్ప విషయం ఐ నో దేర్ ఆర్ మెనీ థింగ్స్ హావ్ నేను ఇంకొక్కటి చెప్పాలి. సార్ మా పెళ్ళికి మేము సార్‌ని పిలిచాం. పెళ్ళికి అక్కడ మేము పిలవడానికెళ్ళినప్పుడు చాలా మంది మా మామగారొచ్చారు, మా నాన్నొచ్చారు, నిఖిల్, నేను మేమందరం PMC ఆఫీస్‌కెళ్ళాం. సో, కొద్దిసేపు మెడిటేషన్ చేశాక సార్‌ని కలిసాం. సార్ అసలు కార్డ్ చూడలేదు, ఏమీ లేదు. అక్కడున్న వాళ్ళతో ఎవ్వరినేమి అడగలేదు. నా వైపు తిరిగి "నీకు నిఖిల్ నచ్చాడా?" అని అడిగారు. "డూ యూ లైక్ హిమ్?" అని అడిగారు. ఎవ్వరిని ఏమి అడగలేదు. అంటే హి రియల్లీ అంటే ఒకసారి ఏం చెప్పనక్కర్లేదు పోయి అందరికి. అంటే ఒక పెళ్లిలో అమ్మాయి డెసిషన్ ఇంపార్టెంట్ అనేది. హి ఈస్ షోయింగ్ ఇట్ యాక్చువల్లీ. నిఖిల్‌ని అసలు అడగను కూడా లేదు. "నీకు వైష్ణవి నచ్చిద్దా?" అని. మా ఎవ్వరితో ఏమి మాట్లాడింది లేదు. కేవలం నన్ను చూసి "డూ యూ లైక్ హిమ్?" అని అడిగారు. యాహ్! ఐ లవ్ హిమ్ అన్నా. "ఓకే దెన్ ఐ యామ్ హ్మ్. కమింగ్ టు ద మ్యారేజ్" అని చెప్పారు. సో, దట్ వాస్ హ్మ్. లైక్ ఎంత బ్యూటిఫుల్ మూమెంటో అసల. సో, మేము వెళ్ళి అండ్ సార్ రాలేకపోయారు బికాజ్ ఇట్స్ కరోనా. ఇంక తర్వాత కరోనా టైమ్‌లో డిఫరెంట్ జూమ్స్‌లోకొచ్చేవాళ్ళు సార్. సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు కదా! మా అత్తగారున్న జూమ్‌లోకెళ్ళి సార్ మాట్లాడడానికొచ్చారు. మా అత్తగారిని చూసి అన్‌మ్యూట్ చేసుకోమని, "నేను మీకొక ప్రామిస్ చేశానే"
ఒక మాటకు ఉన్న వాల్యూ. నేనొస్తానన్నాను, మరి నేను రాలేదు కదా! నేను రాబోతున్నాను. ఐయామ్ కమింగ్ నెక్స్ట్ వీక్ అని ఆయనే చెప్పి, ఆయనే మా ఇంటికొస్తే అబ్బా! దట్ మూమెంట్స్ వర్ లైక్ వెరీ, వెరీ స్పెషల్. హి కేమ్ టు బ్లెస్ మీ అండ్ నిఖిల్. సో, ఇట్స్ సో అది మా జీవితంలోనే ఎంతో, ఎంతో అద్భుతమైన ఘట్టాలనమాట. వెన్ సార్ కేమ్ టు అవర్ హోమ్. కానీ ఆ రోజు ఒక పెద్ద విషయం జరిగింది. అండ్ దట్ రియల్లీ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఎన్నో సార్లు సార్ అరుస్తారు. ఖచ్చితంగా అరుస్తారు. లేకపోతే సడెన్‌గా యూ నో కోప్పడతారు. గట్టిగా అరిచేస్తారు. ఆ రోజు అక్కడ ఎంతమంది ఉన్నారు. సార్ ఫస్ట్ నన్ను వడ్డిమ్మని చెప్పారు. సో, ఐ వెంట్ అండ్ ఐ వాస్ సర్వింగ్. సారీ. అసలు నేనింకా సర్వ్ చేయలేదు. వేరే సార్ ఉన్నారు. సార్ దగ్గర కుక్ చేసేవాళ్ళు. ఐ థింక్ యూ నో శివప్ప సార్. సో, శివప్ప సార్ నాకు ప్లేట్‌లో పెట్టిచ్చారు. నాకనిపిస్తూ ఉంది ఇంత పెట్టినారేంటి అని. లేదు ఇంతే పెట్టాలి. నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అన్నారు. అక్కడికెళ్ళగానే సార్ నా మీద అరిచేశారు. డూ యూ థింక్ హి ఈస్ ఎ బెగ్గర్? ఇంతెవరైనా వడ్డిస్తారా? మెడిటేటర్‌కి ఇలానా వడ్డించేది? ఫస్ట్ పోయి నువ్వు తీసేసి మళ్ళీ తీసుకురాపో అన్నారు. మళ్ళీ ఎళ్ళా. కొంచెం తీసాడు. సార్ ఇంకొంచెం తీయండి సార్ అంటున్నా. లేదు 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 సరిపోతుంది ఎళ్ళాను. మళ్ళీ అరిచారు నన్ను. అమ్మో! ఐ వాస్ లైక్ మా అత్తగారు వద్దు వైషు నువ్వు వచ్చేయి లోపలే ఉండు. వేరే వాళ్ళెళ్లి వడ్డిస్తారన్నారా. దెన్ సార్ వాస్ సెర్చింగ్ ఫర్ మీ. మొత్తం వెతుకుతున్నారు ఇంట్లో. అందరూ మొత్తం 3 బెడ్‌రూమ్‌లోస్ అందరూ దూరిపోయారు వెన్ సార్ వాస్ షౌటింగ్. ఎక్కడికక్కడ కామ్ అయిపోయారు. సో, హి వాస్ సెర్చింగ్ ఫర్ మీ అండ్ హి కాల్డ్ మీ బ్యాక్. నువ్వు రా ఇక్కడికి ఫస్ట్ అని. మళ్ళీ పిలిచి హి వాస్ సేయింగ్ యూ స్టూపిడ్. యూ హావ్ నాట్ లెర్న్డ్ ఎనీథింగ్ బిఫోర్ మ్యారేజ్. నౌ యూ హావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అని. నాకర్థం కాలా. వచ్చిందాయన మమ్మల్ని బ్లెస్ చేయడానికి. ఒక డిఫరెంట్ మూడ్‌లో ఉన్నాం. ఎవ్వరిని ఏమీ అనలేదు. కేవలం నన్ను మాత్రమే. ఇప్పుడు మళ్ళీ వడ్డించు. హి వాస్ దేర్ టీచింగ్ మీ అగైన్ అండ్ అగైన్. హి ఈస్ మేకింగ్ మీ స్టాండ్ దేర్. అసలు ఎస్కేప్ అవ్వనివ్వట్లేదు. He said that you have not learnt anything, not even a single thing. You married without learning anything. Now you have to learn. ఇవే లైన్స్ ఆయన చెప్పేసారు. అబ్బా! అసలదంతా అయిపోయింది. సార్ ఎళ్ళిపోయారు. ఈవెన్ సార్ హాస్ పాస్డ్. అంటే ఆయన బాడీని కూడా వెకేట్ చేసేసారు. ఎన్నో అంటే పెళ్లైన 1 ఇయర్ తర్వాత దేర్ వాస్ ఎ సిట్యుయేషన్ ఇన్ మై లైఫ్ అండ్ దే వెరీ స్మాల్. ఐ థాట్ ఆఫ్ దిస్ మ్యారేజ్ మే నాట్ వర్క్ అనే సిట్యుయేషన్ వచ్చిన ఆ నిమిషం నాకు సార్ మాటలు గుర్తొచ్చాయి. ఎందుకంటే ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఏ మెడిటేషన్ బాగా తెలిసిన ఫ్యామిలీ. మా నాన్న హి ఈస్ సచ్ ఎ గ్రేట్ మెడిటేటర్. హి నెవర్ ఆయన నాకు అనుగుణంగా మారతారే గానీ నన్ను ఏ రోజు మారమని అడగరు. అలాంటి జనాల మధ్యలో పెరిగినప్పుడు నేనేమి ఎదగలేదు. బాగా హ్యాపీ అంటే వాళ్ళు నాకు అడ్జస్ట్ అయిపోతున్నారు కదా! మనమేం మారతాం. అంతే. బట్ వెన్ యూ గో టు అదర్స్ హోమ్ యూ హావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. వాళ్ళు పాపం మన కోసం ఎంతో అడ్జస్ట్ అయితున్నారు. మనం అది చూడలేం. ఇంకా మనకు టైట్‌నెస్ అనిపిస్తుంది. సో, అలాంటి ఒక నిమిషంలో దెన్ ఐ రిమెంబర్ దిస్. ఓహో! ఎంత అంటే అదొక లో స్టేట్‌లో నాకు ఈ ఒక్క లైన్ గుర్తొస్తూనే నా గురువు నాకు ఆ రోజే చెప్పారు. అది కేవలం ఆ ఫుడ్ ఒడ్డియడం ఇదంతా సాకు మాత్రమే. హి వాస్ ప్రిపేరింగ్ మీ ఫర్ సంథింగ్ బిగ్గర్. ఆ రోజు నాకు తెలీదు గానీ, నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. సార్ చెప్పిన రోజు వి నెవర్ నో. ఎందుకబ్బా! ఇంత చిన్నదానికి నన్నింత అరిచారనుకుంటాం. బట్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ రియల్లీ, రియల్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్. ఆ నిమిషం అది గుర్తొచ్చిన నెక్స్ట్ మినిట్ నేను తీసుకున్న స్టెప్, ఆ రోజు నేను నేర్చుకోవాలి. ఈ ఈ రిలేషన్‌షిప్స్‌లో నేను నేర్చుకోవాలి అనుకున్న నెక్స్ట్ మినిట్ హౌ థింగ్స్ హావ్ చేంజ్డ్ అనేది ఇంక నేను చెప్పలేను. అసలు చూసే విధానమే మారిపోయింది. ఎంత గొప్ప అర్థం తెచ్చుకున్నానో నాకా విషయమే తెలీదు. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ సీ థింగ్స్ మనం చూసే విధానం అందుకే మన దృష్టికోణం మారితేనే మన సృష్టి మారుతుంది. అంటే మన చుట్టూ ఉన్న వరల్డ్ మారుతుంది. అంతేగాని మొత్తం చుట్టూ ఉన్నది మార్చి తర్వాత నేను మంచిగా చూస్తానంటే అవ్వదు. ఫస్ట్ మన వే ఆఫ్ సీయింగ్ ఫస్ట్ మారితే మన చుట్టూ ఉన్నవన్నీ ఆలోచన విధానం మారితే అన్నీ మారిపోతాయని నాకప్పుడు అర్థమైంది. దట్ వన్ షిఫ్ట్. యెస్. ఐ యామ్ హియర్ టు లెర్న్ అన్న నిమిషం అసలు లెర్న్ చేయడానికి ఏం లేవు. అన్నీ మాయమైపోయాయి. వెన్ యూ ఆర్ రెడీ దేర్ ఈస్ నథింగ్ నీకు అపోజిట్‌గా ఏది లేదు అన్న ఒక పెద్ద రియలైజేషన్. అసలు ఆ షిఫ్ట్ అనేది ఇప్పుడు మా నిఖిల్ చెప్తున్నట్లు నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా అంటే తను చాలా 15 ఏళ్లుగా ధ్యానం సిన్సియర్‌గా చేస్తున్నాడు నిఖిల్. నేను 2018 అంటే ఐ థింక్ ఇట్స్ 6-7 ఇయర్స్. అంటే ఇప్పుడిప్పుడే నేను ధ్యానాన్ని ఎన్నో నాకు పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ నేనప్పుడంతా చేయలేదు. మా ఇంట్లో వాళ్ళంతా గొప్ప ధ్యానులు. నేను కాదు. సో, ఇప్పుడు మాత్రమే నేను దాన్ని పూర్తిగా
ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. సో అలా నా జీవితంలో సార్ చెప్పిన ఒక మాట ఎంతో మార్పుని తెచ్చింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, నేను అదే అహంకారంతో ఉంటే. బికాస్ వి నెవర్ నో, ఐ డిడ్ంట్ ఈవెన్ నో దట్ ఇట్ వాస్ అహంకారం అని. నాకు ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. మనం అనుకున్నదే నిజం. మనం మనము ఒకటి మన మైండ్‌కి మళ్ళీ మళ్ళీ చెప్పి దాన్నే నిజం అని నమ్ముతాం. బట్ నేర్చుకునే ఒక విధానంలో వచ్చి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో అన్నీ నేర్చుకోవడానికి. మా అత్తని నేనెంత ఏరి కోరి తెచ్చుకున్నానని అర్థమవుతుంది. మా అమ్మని కానీ, నిఖిల్‌ని కానీ నేను మిస్ చేసుకోకూడదని తెలుసుకున్న తర్వాత ఐ కుడ్ సీ ఎ గ్రేట్ మాస్టర్స్ ఇన్ దెమ్. యాక్చువల్లీ దే ఆర్ గ్రేట్ మాస్టర్స్. దే బీన్ మెడిటేటింగ్. ఎంతో నాలెడ్జ్ ఉంది వాళ్ళ నుంచి నేను నేర్చుకోవడానికి. ఆ తర్వాత అసలు రిలేషన్‌షిప్సే మారిపోయాయి. ఎంత మారిపోయాయంటే ఐయామ్ సెలబ్రేటింగ్ దెమ్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్. వాళ్ళతో కలిసిన ప్రతి నిమిషాలు అద్భుతమే. నిఖిల్‌తో ప్రతిరోజు అద్భుతమే. సో, అంత మారిపోయింది జీవితం. ఒక గురువు మాట ఆయన లేరు. ఆయన చెప్పిన ఆ లైన్ ఉంది. అండ్ అది నాకెప్పుడు కావాలో అప్పుడే గుర్తొచ్చింది. వావ్! దెన్ ఎవరైనా గాని ఇప్పుడు ఆ తర్వాత నాకు ఎవరైనా చెప్తారనమాట నాకు. ఐ హావ్ మెట్ ఈవెన్ అంటే మీకు తెలిస్తే గురుస్థాన్ స్టార్ట్ చేసిన ఫౌండర్ ఉంటారు. ఆయన్ని నేను కలిసినప్పుడు కూడా హి వాస్ సేయింగ్ సార్ తన లైఫ్‌లో కూడా ఒకరోజు ఒక విషయం చెప్పారు. అండ్ అరిచారు ఆ రోజు. దాని తర్వాత అది ఎలా మార్పుకి దారి తీసింది అనేది. ఆ తర్వాత న్యూటన్ సార్ లైఫ్‌లో కూడా సార్ ఒకసారి ఒక చిన్న తప్పు చేస్తే హౌ సార్ హాస్ టాట్ హిమ్ అండ్ హౌ దట్ మేడ్ హ్యూజ్ చేంజ్ ఇన్ హిస్ లైఫ్ అని అర్థమైనప్పుడు ఓహో! ప్రతి ఒక్కరికి గురువు అలానే నేర్పిస్తారు. గురువు నేర్పిస్తే అలానే ఉంటదా అన్న విషయం అర్థమైంది. That's one big thing that happened to me. Actually, I should be always grateful to him. సో, సార్ నోటి నుంచి వచ్చిందంటే ఇట్స్ లైక్ నేచర్ స్పీకింగ్ త్రూ హిమ్ అన్నట్లే నాకనిపిస్తది. మనకేది కావాలో అదే సార్ దగ్గర నుంచి వస్తది అని. ద మెనీ దట్ ఐ కుడ్ షేర్. సో, అలా ఎన్నో, ఎన్నో సార్ నుంచి అన్నిటికంటే ముఖ్యమైనది ఒక జన్మని తీసుకుంటే ఈ శరీరాన్ని కంప్లీట్‌గా ఒక ఎన్‌లైటన్‌మెంట్ కోసం లేకపోతే ఒక విజన్‌ని చూస్తే దాని కోసం ఎలా వాడొచ్చో నేను పత్రి సార్‌నే చూసా. హి యూజ్డ్ హిస్ బాడీ టు ద ఫుల్లెస్ట్ కదా! మనమంతా ఈవెన్ ఒక 2, 3 రోజులు బాగా ఒక పని చేస్తే మళ్ళా మనం లేజీనెస్ వచ్చేస్తుంది. మళ్ళా రిలాక్స్ అయిపోతాం. అలా సార్ ఒక విజన్‌ని నమ్మిన తర్వాత అసలప్పుడు ఏమీ లేదు. ఒక రాయి కూడా లేదు. అంటే ఒక పిరమిడ్ జగత్ అవుతుందని అనుకుంటే ఇంకా ఒక్కటి కూడా మొదలవ్వలేదు. హౌ హి హాస్ సీన్ దట్ విజన్ అండ్ దాని కోసం ప్రతి క్షణం ఎలా పనిచేశారనేది ఇట్స్ ఇన్‌స్పైరింగ్. అండ్ ఆయన తెచ్చుకున్న ఈ శరీరాన్ని ఇంత అద్భుతంగా పరుల కోసం ఒక మంచి విషన్ కోసం వాడారనేది కూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్. నేనెప్పుడు అదే అనుకుంటాను. దేర్ విల్ బి మెనీ పీపుల్ హూ స్టిల్ కంప్లెయిన్ సార్ తొందరగా ఎళ్ళిపోయారు అది ఇది అని. కాదు హి హాస్ డన్ టు ద మాక్సిమం. ఎవరు చేశారు అలా ఒక మనిషి? అసలు ఏమీ లేదు. ఒక బేస్ నుంచి హి హాస్ బిల్ట్ సంథింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్‌ని హి హాస్ లిటరల్లీ ఇన్‌స్పైర్డ్. సో, ఈరోజు ఆయన లేకపోయినా మేమెంతో ఇప్పుడు మా చుట్టుపక్కల ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ చాలా మంది మెడిటేషన్ చేస్తారు. అండ్ వి ఇన్‌స్పైర్డ్ దెమ్. మా ద్వారా హ్మ్. సార్ నాలెడ్జ్ ఎళ్తూనే ఉంది. మా ఇంటికొచ్చిన హ్మ్. ప్రతి ఒక్కళ్ళు 18 ప్రిన్సిపల్స్ చూస్తారు. ఏంటి ప్రిన్సిపల్స్ అంటే అసలు చాలా ఈజీ. ఇవి మనం ఫాలో అయితే హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం అని చెప్తే వాళ్ళు ఫోటో తీసుకొనెళ్తారు. సో, దట్స్ హౌ వి ఇన్‌స్పైర్ హిస్ నాలెడ్జ్ అనిపిస్తది. వి ఆర్ బ్లెస్డ్ విత్ హిమ్ అండ్ ఐ యామ్ సెలబ్రేటింగ్ దిస్ నాలెడ్జ్ అండ్ ఐ హోప్ ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా సార్ నాలెడ్జ్‌ని మీతోనే ఉంచుకోకండి. షేర్ ఇట్ విత్ పీపుల్. షేర్ ఇట్ విత్ యాస్ సింపుల్ యాస్ ఇట్ కెన్ బి. ఆయనెంత సింపుల్‌గా ఇచ్చారో, అంతే సింపుల్‌గా ఇవ్వండి. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. చూసిన జనాలు భయపడకూడదు. ఇది చాలా కష్టమేమో పాటించడం. ఇదేదో మళ్ళీ ఇంకొకటేమో అనేలాగా. ఇట్స్ వెరీ ఈజీ. దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీఎస్ఎస్ఎం ఈస్ రియల్లీ ఈజీ. దాన్ని అలానే మనం మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి పాస్ చేయగలిగితే చాలా చాలా బావుంటుంది. సో, అండ్ ఆన్ దిస్ డే ఐ యామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ టు పత్రి సార్. బికాస్ నా జీవితం మారిపోయింది. సో, ఐ షుడ్ సే మా ఫ్యామిలీ జీవితాలే మారిపోయాయి చాలా రోజుల ముందే. బట్ నేను అంత హ్యాపీగా అయితే ఉండేదాన్ని గాదు. ద మొమెంట్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్ ఒక సహజమైన స్మైల్ స్టార్ట్ అయింది నా ఫేస్‌లో. అంతకుముందు ఏ రోజు ఉండేది కాదు. ఒక హ్యాపీనెస్ లోపల నుంచి. సో, అంతా మార్చేశారు సార్ మా లైఫ్స్‌ని. సో, ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ టు హిమ్. ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు హ్మ్. మై సెల్ఫ్ టూ. బికాజ్ మనమే చేసుకున్నాం మా గురువుని.
దట్ వన్ బికాస్ ఏమవుతుందంటే మనం ఆ లూప్‌లోకి పడిపోతాం మళ్ళీ. మనం ఈరోజు బావుంది కాబట్టి నా గురువే అంతా లేకపోతే ఇంకో బాలేకపోతే మళ్ళీ ఆయన మీదకే వేసేస్తాం. సో, ఐ ఆల్‌వేస్ ఫీల్ దట్ గురువు యెస్ ఇంపార్టెంట్. బట్ స్టిల్ వి ఆర్ ఇంపార్టెంట్. ఈరోజు బావుందంటే నువ్వే, బాలేదంటే నువ్వే. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ. సో, ఐ యామ్ సో గ్రేట్‌ఫుల్ టు మై సెల్ఫ్ ఫర్ చూసింగ్ పత్రి సార్ అండ్ ఆల్సో థాంక్ యూ టు పత్రి సార్. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ రియల్లీ వండర్‌ఫుల్ ఇందు గారు 'కంప్లీట్ మ్యాన్' అనేది. ఐ థింక్ ఇఫ్ వి స్టార్ట్ సేయింగ్ మెనీ అంటే ఇది సహజంగా జరుగుతూ ఉండేదే. ఐ షేర్ విత్ నిఖిల్ మెనీ టైమ్స్. నిఖిల్ షేర్ సార్‌తో ఉన్నవి. ఇది రోజు జరిగే ఒక తంతే మా ఇంట్లో. ఈ తంతు కంటిన్యూ అయితూనే ఉంటది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ సూపర్బ్ కదా! మీకొక్కటి చెప్పాలి. మా అత్తగారు అప్పుడు సార్ మౌనంలో ఉన్నారు. 1 ఇయర్ హి వాస్ ఇన్ మౌనం ఇఫ్ యూ రిమెంబర్. సో, మా ఇంటికొచ్చారు సార్. అత్త వాళ్ళ ఇంటికొచ్చి అప్పుడింకా మాకు పెళ్లి కూడా అవ్వలేదు. అత్త నాకు చెప్పారనమాట. అండ్ షీ స్టిల్ హాస్ దట్ పేపర్. అయితే సార్‌కి మా అత్తగారు అడిగారు. "నాకేదైనా ఒక మెసేజ్ ఇవ్వండి సార్" అని. అంటే మామూలుగా గురువు దగ్గరొచ్చి అడుగుతాం కదా! నేనేం చేయొచ్చో చెప్పండి అని. హ్మ్. సార్ ఇలా ఒక పేపర్‌లో రాసిచ్చారు. ఏమని తెలుసా? "యూ హ్మ్. ఆర్ ద మాస్టర్. వాట్ కెన్ ఐ సజెస్ట్ టు ఎ మాస్టర్? యూ నో ఎవ్రీథింగ్" అని రాసారు. అబ్బా! దట్ వన్ థింగ్ వాస్ లైక్ మా అత్త ఇప్పటికి షీ ట్రెజర్ ఇట్ అనమాట. అంటే "నువ్వే మాస్టర్‌వి. నీకు నేను చెప్పేదేముంది" అని ఆయన చెప్పడం ఆ మాట ఈస్ సంథింగ్ రియల్లీ హ్యూజ్. సో, ఇట్లాంటివెన్నో దే షేర్ విత్ అస్. యాహ్! యెస్. ఐయామ్ బ్లెస్డ్. ఇట్లా అమ్మ వాళ్ళ ఇంట్లో పిరమిడ్ మాస్టర్సే అట్లా అత్త, మామ వాళ్ళు కూడా కంప్లీట్‌లీ ఇంటూ దట్ కదా! సో, ఐ యాహ్! హియర్ మెనీ థింగ్స్ ఫ్రమ్ సార్‌తో వాళ్ళకున్న మొమెంట్స్ ఆర్ లైక్ ప్రెషియస్. అలా ఉంటే ఇంకా అద్భుతం గదు. ప్రతిరోజు నిజంగానే అవునవునవును. అద్భుతం మరి. ఆ! వ అందులో భర్త అలాగే, భార్య హ్మ్. అలాగే, ఇద్దరు అలాగే ఉన్నారంటే ఇంకా అద్భుతం. ఆ విజ్డమ్ షేరింగే ఉంటుంది. ఎప్పుడు మన మధ్యలో మీరన్నట్టుగా ఒకరి గురించి ఉండదు. థర్డ్ పర్సన్ అవునవును. గురించి ఇంకేముండదు. ఏముండదు. మనమేం ఇప్పుడు నేర్చుకున్నాం? ఒకవేళ సార్ ఈ సిట్యుయేషన్‌లో ఉంటే ఎలా ఫేస్ చేస్తారు? ఇంతే ఉంటది. హ్మ్. నథింగ్ మచ్ యాక్చువల్లీ. యెస్. దాని మించి. నిజంగా. ఎక్సలెంట్. ఎక్సలెంట్ వైష్ణవి థాంక్ యూ. గారు. సూపర్. యాహ్! థాంక్ యూ ఇందు గారు. ఐ ఫస్ట్ ఫీల్ ఆఫ్ సో ఆల్ మనం హ్యాపీ. యాహ్! ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అనేది ఒకటుంటుంది. మనకొక ఫేజ్ అనేది ఒకటుంటది. అది మన లైఫ్ ఎగ్జాంపుల్ అది. సో, అందరికీ కూడా మీరన్నట్టుగా యెస్. ఈ ధ్యానాన్ని అందరికీ కూడా మనం చెప్పాలి. వీలైనంత మందికి చెప్పాలి. సో, ఆగకూడదు. ఆగదు కూడా నాకు తెలిసి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతోంది. అక్కడికి. ఎక్సలెంట్. సో మీరు చెప్పారు కదా! కుకింగ్ నేర్చుకోవడం దగ్గర నుంచి సో హ్మ్. అమ్మగారు, నాన్నగారి దగ్గర నుంచి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ ఈ సిట్యుయేషన్‌లో ఉంటే ఎలా దాన్ని డీల్ చేస్తారు? సో యెస్. ఆహ్, అది అది పర్ఫెక్ట్ ఎందుకంటే గనక ఆ వేలో మనం కూడా ఆలోచిస్తే ఆవేశపడం. హ్మ్. ఎక్కువగా దానికి ఏమంటారు టెన్షన్ రియాక్ట్ పడము. అవ్వము. ఆ! ఆ! అవును. రియాక్ట్ అవ్వము. ట్రూ. రియాక్ట్ అవ్వము. దాన్నెలా చేయాలనేది ఒక క్షణం ఆగుతాం. అంటే ఆ రియాక్ట్ అవ్వడం కంటే ముందుగా ఒక క్షణం ఆగి ఆలోచించగలుగుతున్నాం ఇప్పుడు. ఇంతకుముందు వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళం. ఆ! నువ్విలా అంటావా? లేకపోతే నాకెందుకు ఈ సిట్యుయేషన్ ఇట్లా ఎదురయ్యింది అనేది ఒకటొచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఒక క్షణం ఆగుతున్నాం. ఆగి ఆలోచించగలుగుతున్నాం. ఏంటిది? ఎట్లా ఆలోచించాలని? అండ్ అట్ ద సేమ్ టైమ్ నందవరంలో నేను కూడా ఉన్నాను. ఆ 2018లో మీరేదైతే చెప్పారో ఆ రోజు అవునా? చూసాను. సో, ఎవ్రీ గురు పౌర్ణిమకు కంపల్సరీ వెళ్తాం కదూ! దట్ సారొచ్చారు, వస్తున్నారంటే ఇంక మిస్ అవ్వము. ఆ రోజు కర్నూలు కాబట్టి మాట్లాడలేదు కదా! దగ్గర కదా! కర్నూలు కదా! దగ్గర ఓకే. వెళ్ళిపోతాం. సో, మా కంపల్సరీ అది. తాడిపత్రి. మాది మీది తాడిపత్రి. తాడిపత్రి. అవునవును. ఓకే. సార్ స్టార్ట్ చేసిన బిగినింగ్‌లో ఇట్ వాస్ వెరీ క్లోజ్ కదా! కర్నూలు నుంచి అక్కడికి. అక్కడ చాలా విస్తృతంగా జరిగేది. పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అనేది బాగా చాలా మంది పిరమిడ్స్ కట్టుకునేవాళ్ళు. ఫుల్ మూన్ మెడిటేషన్ జరిగేవి. మొత్తం నాకు చిన్నప్పుడంతా ఇదే ఉండేది. మా మమ్మీ సాయంత్రం నుంచే మమ్మల్ని ప్రిపేర్ చేసేది. ఈవినింగ్‌కి ఆ రోజు ఫుల్ మూన్ మెడిటేషన్ ఉందంటే సాయంత్రం నుంచే హ్మ్. మమ్మల్ని తొందరగా తినిపించడం. అక్కడ వాళ్ళ పక్కనే పడుకునేవాళ్ళం. వాళ్ళెక్కడ హ్మ్. మెడిటేషన్‌కెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడే పడుకునేవాళ్ళం. నా తమ్ముడు, నేను. సో, అలాంటి మెమోరీస్ అలా ఉండిపోయాయి అలాగా. యెస్. వి వర్ ఇన్ దిస్ కంప్లీట్‌లీ. నిజంగానే బ్లెస్డ్ మనమంతా గూడా బ్లెస్డే అసలు.
ఆయన సాంగత్యం దొరకటం, ఆయనున్న ఈ ఈ టైంలో మనం కూడా ఈ జన్మ తీసుకొని రావటం, మీరన్నట్లుగా ఆ గురువుని మనం ఎన్నుకొని రావటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసాం. ఆ పని మనం చేసాం ఈ జన్మకైతే గనక. అవును. ఆ నిజం. పని చేసేసాం. అదే సాధించేసాం. ఇంకా మిగతావేముంది? అంటే ఆ నాలెడ్జే అంత ఎంతో కష్టమైన ఆ బ్రహ్మ జ్ఞానమే మనం ఈజీగా పొందగలిగాం. ఇంకా మిగతావన్నీ చిన్నవే. వి కెన్ ఫేస్ ఎనీథింగ్ ఎల్స్. అదే యాహ్! దొరికేసాక. యాహ్! దట్స్ బిగ్ నిజంగా. అచీవ్‌మెంట్ యాక్చువల్లీ. ఒక గురువుని అసలా అది ఇట్లాంటి ధ్యాన అద్భుతమైన మార్గంలోకి రావటమే అచీవ్ చేస్తున్నట్టు. చేసినట్టు అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఫర్దర్‌గా ఎలా అచీవ్ చేయాలనేది ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతాంది. అంటే గివ్ అప్ ఇవ్వట్ల. ఎక్కడ కూడా హ్మ్. మనం కూడా ఏ సందర్భానికి ఎదురైనా కూడా గివ్ అప్ ఇవ్వట్ల. ఇందాక నిఖిల్ గారన్నట్లుగా మన వాక్క్షేత్రాన్ని మనం మార్చుకుంటే హ్మ్. ఆ క్షేత్రంలో నువ్వేది భావించి నువ్వు లోపల నుంచి ఆలోచించి మాట అంటావో నీకదే మేనిఫెస్టేషన్ అవుతదనేది గూడా మనకు తెలుసు. కానీ అది ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో, ఆచరణలో పెడతామో అప్పుడే ఆ ఎసెన్స్ అనేది మనం టేస్ట్ చేస్తాం. మన లైఫ్‌లో ఆ ఎసెన్స్ అనేది తెలుస్తుంది. నిజంగానే నేను ఇలా ఆచరించి చూసినప్పుడే కదా ఆహ్, ఆ బ్యూటీ మనకు తెలుస్తుంది చూడండి. నిజంగానే అది ఫీల్ అవుతాం. అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఏమంటారు ఆనందం గూడా కాదు. దానికి మించింది ఇంకొక బ్లిస్ అన్నమాట. ఇంగంతే అది. ఒక అనుభవం వస్తుంది. అంటే దాన్ని మనం నమ్మింది అంటే మనం తెలిసింది ఒక నాలెడ్జ్‌ని దాన్ని ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి వచ్చే ఎక్స్‌పీరియన్స్‌కి చాలా ఎనర్జీ అండ్ దట్ బికమ్స్ విజ్డమ్. యెస్. సో, మనం వాక్క్షేత్రం గురించి విన్నాం. దాన్ని పాటించి దాని వల్ల ఏం జరుగుతుందో గమనించి మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ఇంక అయిపోయింది. అది యాహ్! పర్మనెంట్ విజ్డమ్. ఎవరు లాక్కోలేరు ఇంక నీ నుంచి అది. యాహ్! మీరివాళ ఇంకొకటి చెప్పారు నాకు. నేను ఇప్పుడు ఎప్పుడు అదే చెప్తుంటాను. నాకు తెలిసిన వాళ్ళకి అక్కడంతా కూడా ఏం చెప్తుంటానంటే, మనం వింటాం. ఒక గురువు దగ్గర నుంచి వింటాం, చదువుతాం. బుక్స్ ద్వారా చదువుతాం. బట్ నిఖిల్ గారు చెప్పారనుకుంటా ఇందాక. హ్మ్. సో, హ్మ్. హ్మ్. దాన్ని మనం తీసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. నాకెలా అర్థమయ్యిందో, నేను దాన్నెలా హ్మ్. అర్థం చేసుకున్నాను, నా లైఫ్‌లో నేనెలా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటాను కదా! దాన్ని హ్మ్. నేను మీకు తీసుకొచ్చి షేర్ చేసుకున్నప్పుడు విజ్డమ్ షేరింగ్ అవుతది. అవును. ట్రూ. అప్పుడు విజ్ఞానాన్ని నేను పంచిన దాన్నవుతాను. అంటే ఊరికే నేనేదో మీరు చెప్పారని నేను తీసుకొచ్చి మీకొచ్చి నేను అప్పజెప్పడం అవుతదే తప్ప, నాకు సొంత జ్ఞానం అనేది ఉండదక్కడ. నేనేం ట్రూ. ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఆ జ్ఞానాన్ననేది. యెస్. అది మటికి ఎక్సలెంట్. నేను గూడా ఎప్పుడు అదే చెప్తాను. ఈరోజు మీ దగ్గర నుంచి కూడా నాకు మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ దట్స్ వై వచ్చింది. ఆ హనీ బీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఆ హనీ బీ ఎగ్జాంపుల్ అనేది అంత మీనింగ్‌ఫుల్ ఉంటది. నెక్టార్‌ని తెచ్చి అట్లే పెట్టదు. దాన్ని ప్రాసెస్ చేసి హనీని చేస్తదనమాట. చేస్తది. సో, అవును. వెన్ ఇట్ గోస్ త్రూ యూ నీ నుంచి ప్రాసెస్ అయితే ఒక నాలెడ్జ్ అది విజ్డమ్‌గా మారుతుంది. దానికి హ్మ్. చాలా ఎనర్జీ ఉంటుంది. అందుకే పత్రి యెస్. సార్ చెప్తే 100 మంది పాటిస్తారు. మనం చెప్తే మన పిల్లలే దే గో అగైన్స్ట్ అస్. అవునా? లేకపోతే చాలా తక్కువ అవును. మంది పాటిస్తారు. ఎందుకంటే నీ మాటకి ఎనర్జీ ఎప్పుడు పెరుగుతుందంటే నువ్వు చెప్పింది హ్మ్. నువ్వు జీవిస్తున్నప్పుడు. మనసా వాచా కర్మణ ఆ త్రికరణ శుద్ధి ఉన్నప్పుడు నీ హ్మ్. మాటకి మాటే మంత్రం అవుతుంది. దట్స్ హౌ ఇట్ బికమ్స్. అది అందరూ పాటిస్తారు. ఎంతో మార్పొస్తుంది. ఆ స్థాయికి మనం ఎదగాలంటే త్రికరణ శుద్ధి ఉండాలి. యాహ్! అన్నీ ఒక లైన్‌లో ఉంటే దట్ వి యెస్. కెన్ అచీవ్. థాంక్ యూ వైష్ణవి థాంక్ యూ గారు. ఇందు గారు. థాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థిస్ ఈస్ ఎ గ్రేట్ ఈవెనింగ్ సార్ గురించి మాట్లాడుకోవడం. యెస్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ. అందుకే ఈ సాయంకాలం వేళ మనం ఈ సజ్జన సాంగత్యం అనేది నాకు కూడా చాలా బావుంది. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది. అంటే ఒక్కొక్క రోజు మనకు మిస్ అవుతుంటుంది మెడిటేషన్ చేయటం. ఈ హ్మ్. బిజీ స్కెడ్యూల్‌లో వెళ్తూ ఊరెళ్ళి రావడము అట్లాగా అని చెప్పేసి. కానీ నేనెప్పుడైతే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేస్తున్నానో, అంతే ఎనర్జీని ఫీల్ అవుతున్నాను. నేను చేయిస్తూ అంటే ఈరోజు మెడిటేషన్ చెయ్యట్లేదు. ఈరోజు ఒక ఫీలింగ్ ఉంటుందా మనసులో? సో, అది లేదు పోయింది. ఆ ఎనర్జీ నేనిక్కడ తీసుకుంటున్నాను. ఈ కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ అందరొచ్చి ఆ విజ్డమ్ షేర్ చేస్తా ఉంటే వాళ్ళ అనుభవాలు. చాలా బావుంది. యెస్. థాంక్ యూ సో మచ్. యెస్ మేడం. లక్ష్మి రెడ్డి గారు. హాయ్ అండి. నమస్తే. మేడం హాయ్. థాంక్ యూ. వచ్చారండి. చాలా ఎక్సలెంట్ రోజులు అండి. జాయిన్ అయ్యారు. అదే నేను ఫాలో అవుతున్నా కానీ వేరే వేరే ఇంకా ఉన్నాయి గదా! జూమ్స్ చాలా ఉన్నాయి క్లాసులు. యెస్. అవును మేడం. అది స్పిరిచువల్ టాబ్లెట్స్ అది అటెండ్ అవుతున్నా. అందుకు వీలు కావట్లేదు. ఓకే. మొన్న మీరు జీకే నన్ను గారొచ్చెళ్లారండి.
మీరు నన్ను హ్మ్. మర్చిపోయారు కదా! నన్ను పిలవట్లేదు కదా! అందుకే నేను ఫీల్ అయ్యా. అందుకే అరెరెరే! రాలేదు. గ్రూప్‌లో పెడతా అన్నాను మేడం. వెంకట్ సార్ గ్రూప్‌లో మీరు నన్ను మర్చిపోయారేమో పిలవట్లేదు కదా ఏం అని. లేదు. ఏం లేదు. అసలు లేదు. జీకే సార్ వస్తున్నారని తెలీదు ఆ రోజు. లేకపోతే వచ్చేదాన్ని నేను గూడా. గ్రూప్‌లో పెట్టాను మేడం. మెసేజ్ చేశాను చూడండి. చూసాను. ఇప్పుడే చూసాను ఈరోజే. అందుకని అదే. మళ్ళీ కొంచెం 1 అవర్ ఇది చూసాక తర్వాత దాంట్లోకెళ్దాం. అది 8 దాకా ఉంటది గదా! చాలా హ్మ్. ఎక్సలెంట్ ఈరోజు నా అదృష్టం. వీళ్ళు చిన్న లిటిల్ బేబీస్ కాదు వృద్ధాత్మలు వీళ్ళు. చిన్న వయసు చిన్నదే గాని, వయసు చిన్నదైన ఆత్మలో చాలా గొప్ప మాస్టర్స్ అమ్మో! ఇద్దరికిద్దరే ఎక్సలెంట్ మాస్టర్‌లు. ఇద్దరిద్దరే. బావుంది మీ అవును. ఎక్స్‌పీరియన్స్‌లు. హ్మ్. చాలా బావున్నాయి తల్లి. నిజంగా. థాంక్ థ్యాంక్ యూ యూ. థాంక్ లక్ష్మి యూ గారు. సో మచ్. థాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం ఈరోజు. థ్యాంక్ యూ మీ కంపల్సరీ. లక్ష్మి గారు. ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. యెస్. ఎక్కడ తల్లి అత్తగారిది? ఎక్కడ ఊరు? తిరుపతి అండి. తిరుచానూరు. ఓకే. అక్కడ సెంటర్ ఉంది. ఒక ఏం 12 పేరు ఇయర్స్ అత్తమ్మ పేరు? ప్రసన్న. జీబీ ప్రసన్న గారు. హ్మ్. మాది బోధను. పతి సార్‌తో నేను గూడా వంట చేసి పెట్టాను. ఆయన ఆ! నాకు వంట చేసి పెట్టారు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. ఈ ఇందుమతి మేడం వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో నా ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు చెప్తామో అని ఎదురు చూస్తున్నా మేడం అన్నమాట. మీరెప్పుడు రెడీగా అంటే చెప్పండి. అప్పుడు రెడీగా మీకే అడ్డు లేదు. ఇది మనది కాబట్టి. సో, ఇంకా హ్యాపీగా ఆహ్వానం రాలే మేడం. కదా మీ దగ్గర నుంచి. అందుకని నేను ఎప్పుడో 6 మంత్స్ బ్యాకే చెప్పాను. 3 మంత్స్ బ్యాక్ చెప్పాను వెంకట్ సార్‌కి మీకు. మీరు మర్చిపోయారేమో గాని, మొన్న ఆహా! కలిసారు కూకట్పల్లి లక్ష్మీ మేడం దగ్గర వెంకట్ సార్ వచ్చారు. అవునా? మాట్లాడాను, కలిసాను. లాస్ట్ ఓకే. మంత్. ఓకే. ఆ! మేడం తప్పనిసరిగా మేడం నేను కాల్ చేస్తాను మీకు. ఓకే. షూర్‌గా. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ అందరికి యూ థాంక్ యూ ఫ్రెండ్స్. అమ్మా. అందరికి. బాయ్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. వీక్షించారు కదూ! ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమం నేను ఎందుకు చెప్తుంటానంటే ప్రతిసారి సో, విజ్డమ్ షేరింగ్ ఎలా ఉంటుంది? జ్ఞానాన్ని మనం వారి దగ్గర నుంచి ఈరోజు మరి తీసుకున్నాం. మరి నేను ఇందాక చెప్పినట్లుగా వయసుకు అనేది ఇది ఎలాంటి ఇది లేదండి. సో, ఆధ్యాత్మిక ఈ ప్రయాణం మనం చేస్తున్నది ఆధ్యాత్మిక ప్రయాణం. ఆషామాషి ప్రయాణం కాదు. సో, ఏదో జనరల్‌గా తీసుకొని వెళ్ళిపోవటానికి. సో, ఇదొక ఆధ్యాత్మిక ప్రయాణమండి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం చూసి నేర్చుకోవాలి అనేది ఈరోజు వీళ్ళు మనకొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక ఉదాహరణ. ప్లస్ ఇంకా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే వైష్ణవి గారు, మీకు వెంకట్ గారు తెలుసు కదూ! 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ వెంకట్ గారు మీకు పరిచయం ఉండింటుంది. యెస్. ఆ మూవీ ఇప్పుడు రాబోతుంది. ఓకే. ఆహ్, ఆగస్ట్ 31న పత్రి హ్మ్. గారి మేడం పత్రి మేడం గారి బర్త్‌డే సందర్భంగా ఆ రోజు అక్కడ 100 థియేటర్‌లో రిలీజ్ చేసుకోబోతున్నాం మనమంతా కూడా. సో, ఆహా! కంప్లీట్ అయ్యింది ఫస్ట్ సీజన్. ఇంకా 2 సీజన్స్ ఉన్నాయి. సో, అక్కడ కూడా జరగబోతోంది త్వరలో. సో, ఈ మూవీ మీ మీ వే ఆఫ్ పర్సెప్షన్‌లో దక అంటే 'పత్రిజీ' గారి డాక్యుమెంటరీ ఫిల్మ్ రావటం ఎంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. అవసరం ఉంది అంటున్నారు. చాలా చాలా అవసరం ఉంది. ఎందుకంటే, ఒక సరైన గురువు ఎలా ఉంటారో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ అయినా కావాలి కదా! బికాజ్ ఈ జనరేషన్‌లో మనం చాలా తక్కువ మందిని చూస్తున్నాం. ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. ఒక అంటే నేను గురువు అని చెప్పుకుంటారు కానీ దే ఆర్ నాట్ లివింగ్. సో, హ్మ్. ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గురువు అని నమ్మి అక్కడ పోయి మనం ఏం నేర్చుకోకుండా, లేకపోతే మన నుంచి మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. టైమ్ వేస్ట్ అయితుంది. ఎనర్జీ వేస్ట్ అయితుంది. ఉన్న ఈ చిన్న జీవితం. సో, ఒక రైట్ గురువు అంటే ఎలా ఉంటారో తెలియాలంటే దిస్ ఈజ్ రియల్లీ ఎన్ ఎగ్జాంపుల్. సో, ఈ డాక్యుమెంటేషన్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఓహో! గురువు అంటే ఇంతే ఇలానే ఉంటారా? ఇంత సింపుల్ అంటే ఉంటారా? మీరు ఆల్రెడీ ఆ గురువుని చూసారు. అంటే దగ్గరగా నుంచి చూసారు కదా! ఇంకా హ్మ్. మూవీలో చూడ్డం కొత్తగా ఏముండదు. ఎవరికి మాకా? హ్మ్. ఎందుకుంటదో ఆల్రెడీ చూసిన ఖచ్చితంగా వాళ్ళు. ఉంటుంది. లేదు, లేదు. ఆల్రెడీ నాకది చూసిన కూడా వాళ్ళు. కొత్తగా అనిపిస్తుంది. అలా ఏం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇది ఇంపార్టెంటే. నాకు కూడా. ఇప్పుడు హ్మ్. నాతో జరిగినవెన్నో ఇప్పుడు మేము ఎప్పటినుంచో చూస్తున్నా, మళ్ళీ హ్మ్. ఎవరైనా వచ్చి పత్రి సార్‌తో ఈ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తే మేము నిజంగా మళ్ళీ పిల్లలై వింటాం. సో, నేను హ్మ్. మళ్ళీ కొత్తగా వింటాను. ఎందుకంటే ప్రతీదీ ఒక ఇంపార్టెంట్ విషయమే. సో, నాకేం తెలుసు ఎంత జీవితం సార్‌ది, ఎంత మందిని సార్ ఇన్‌స్పైర్ చేశారు. అందులో ఎన్ని స్టోరీస్ తెలుసు నాకు. కానీ హ్మ్. ఒక డాక్యుమెంటరీ ద్వారా వి విల్ లెర్న్ మోర్. ఇంకా ఎంతో తెలుసుకుంటాం, తెలుసుకోవాలి కూడా. సో, ఐ థింక్ పత్రి సార్ లైఫ్ ఈస్ నాట్ లెస్ థాన్ ఒక హి ఈస్ లైక్ లార్జర్ థాన్ లైఫ్ పర్సన్ కదా! ఆయన అంత
ఒక అద్భుతంగా జీవించగలిగిన ఒక మనిషి గురించి మనం తెలుసుకోవాలంటే చాలా చాలా విషయాలు తెలియాలి. మనం చూసింది మనకు దొరికిన అవకాశంలో కొన్ని తెలుసు. మన చుట్టుపక్కలలో కొంచెం కొంచెం తెలుసు. అలా ఒక డాక్యుమెంటేషన్ చేస్తే అన్నీ కలిసి ఒక దగ్గర ఉంటాయి. మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాం యాక్చువల్లీ. నాకు నిజంగా నాకింత తెలిసినా నేను డాక్యుమెంటరీ వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ ఒకసారి డీఎంసీలో వేశారు ఒకరోజు. నాకిప్పటి వరకు తెలీదు. పత్రి సార్ ఒక ఊరికి ఒక్క మనిషికి చెప్పడానికే వెళ్ళేవారని. వెళ్తే చూడండి. కూడా బయట వెయిట్ చేసి కూర్చొని వాళ్ళు మార్నింగ్ లేగానే వాళ్ళకు కనీసం కొంచెం సేపు ధ్యానం చెప్పించొచ్చేవాళ్ళని. నాకు నిజంగా తెలీదు. ఐ వాస్ లైక్ ఒక ఎప్పుడైనా నాకు యోగా క్లాస్ కూడా నాకొక 5, 6 స్టూడెంట్స్ ఉంటే, ఒక్కొక్క రోజు రాకపోతే ఒకళ్ళో ఇద్దరో వస్తే ఏం చెప్దాంలే సెషన్ అని అనిపిస్తది. తక్కువ మంది ఉంటే పార్టిసిపెంట్స్ లేకపోతే అలా అనిపించినప్పుడు నాకు మనకు ఆ ఇంట్రెస్ట్ రాదు సార్ చెప్పడానికి. ఇన్స్పిరేషన్ లేదు. నాకిది సార్ ఇన్స్పిరేషన్ అన్నమాట. సార్ హ్మ్. ఒక మనిషి కోసం ఎక్కడికెళ్ళి చెప్తాను. నేను ఆన్‌లైన్‌లో చెప్పలేనా? ఆ ఒక్క మనిషిని మార్చడమైనా అది నా బాధ్యత. నాకు తెలిసింది నేను చెప్తాను. వాళ్ళకి ఉపయోగపడతది. వాళ్ళు ఇక్కడి దాకా వచ్చారు. దే వాల్యూడ్ దేర్ టైమ్ అన్నప్పుడు మనం చెప్పాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తది. ఇది నాకు అక్కడే నేర్చుకున్నా నేను. సార్ ఒక్క మనిషి కోసం ఒక ఊరే వెళ్లి చెప్తున్నా. అట్లాంటివి ఎన్నో నేర్చుకుంటాం మనం. చాలా విషయాలు తెలుస్తాయి. ఐ డోంట్ థింక్ కొత్త వాళ్ళకి చాలా వాల్యూ యాడ్ చేస్తది. సార్ ఎంత తెలిసి ఉన్నా కూడా ఇంకా కూడా హ్మ్. మనం తెలుసుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే. డాక్యుమెంటేషన్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చాలా డాక్యుమెంటేషన్ సూపర్. ప్రాసెస్‌లో న్యూటన్ సార్‌తో జరిగిన కొన్ని సార్ షేర్ చేసుకున్నారు. ఆ డాక్యుమెంటేషన్‌లో సార్‌తో ఎక్స్‌పీరియన్సెస్. నాకు అవి కూడా ఎంతో ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించాయి. ఐ థింక్ దట్ డాక్యుమెంటేషన్ విల్ చేంజ్ మెనీ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ ఆల్సో కొత్త వాళ్ళ లైఫ్స్ కూడా చాలా చాలా మార్పుని తెస్తుంది మనలో. ఐయామ్ లుకింగ్ ఎగ్జాక్ట్‌లీ. ఫార్వర్డ్ ఫర్ ఇట్. అండ్ ఐ నో వెంకట్ గారు వెరీ వెల్. మేము హుహు. గురుస్థాన్ ఎళ్ళినప్పుడు కానందుకు హి ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ us. సో ఐ నో హౌ బ్యూటిఫుల్లీ ఇది బయటికొస్తదని. ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఇట్. యెస్. యాహ్! థాంక్ యూ వైష్ణవి గారు. ఎందుకంటే అడిగాను ఈ క్వెషన్‌ని చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు మేము ఈ మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు, చేసేటప్పుడు చాలా మంది నుంచి వచ్చిన క్వెషన్ అన్నమాట ఇది. సో, అందుకే హ్మ్. నేను అందరిని మన వాళ్ళందరిని కూడా నేను అడుగుతూ వస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్‌లీ నాకు కూడా 2016లో ఈ ధ్యాన మార్గం వచ్చేంత వరకు ఒక గురువు అంటూ ఉన్నారు. ఈ ధ్యాన హ్మ్. ప్రచారం ఇంత జరుగుతుంది. దట్ టు కర్నూల్‌లోనే జరిగింది అనే విషయం స్టార్ట్ అయింది అక్కడ అని. కర్నూలులో కర్నూలులో ఇంత జరుగుతుంది. ఆ పిరమిడ్ ఫస్ట్ మదర్ పిరమిడ్ ఇక్కడ. ఈ ఆధ్యాత్మికతకు తొలి అడుగు పడిందే ఇక్కడ. ఇవన్నీ ఏం తెలీదు. ఎంత హ్మ్. గుడ్డి బ్రతుకు బ్రతికాము అనిపించింది నాకైతే గనుక. ఆ! అలాంటిది మరి నాకు ఈ ధ్యాన మార్గంలోకొచ్చాకే కదా తెలిసింది. తెలియని వాళ్ళు ఎంతో మందున్నారు. తెలిసిన వాళ్ళ ఈవెన్ మనకు తెలిసినా కూడా జస్ట్ ఒక చిన్ని యాంగిలే మనకు తెలుసు ఆయనలో. తెలియనిది ఎంతుందో. అది నేను చెప్తుంది. ట్రూ. అయ్యో! మేము పిరమిడ్ వ్యాలీలో దేర్ వాస్ ఎ సెషన్ హ్యాపెనింగ్ అవేకెనింగ్ యూత్ అన్నప్పుడు అక్క వచ్చారు. పరిమళ పత్రి. సో, అక్క ద్వారా సార్ ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకుంటుంటే ఐ వాస్ లైక్ అబ్బా! అసలు మనకి యాంగిలే తెలీదే. ఒక ఫాదర్‌గా హౌ సార్ ప్లేడ్ ఎ రోల్ హ్మ్. అంటే షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ హర్ ఎక్స్‌పీరియన్సెస్. అబ్బా! అదెంత మంచి రోజో ఆ రోజు. నాకేదైతే అవును. చిన్న కథల్లాగా చక్కగా కూర్చొని చిన్న పిల్లలమైపోయాం మేమందరం అక్క చెప్తుంటే. ఇట్ వాస్ హ్మ్. సో అలాంటివన్నీ ఎలా వస్తాయి బయటికి? దేర్ షుడ్ బి ఎ బయటికెలా డాక్యుమెంటరీ. వస్తది. అలానే అదేగా. అన్నీ ఒక దగ్గరుంటాయి. అంటే ఐ నో మేబీ అక్క ఇంకెక్కడైన చెప్పిండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు. బట్ అన్నీ అందరి ఎక్స్‌పీరియన్సెస్ ఒక దగ్గర చేరే డాక్యుమెంటరీ అనేది ఇట్స్ వెరీ ప్రెషియస్ టు అస్. ఐ థింక్ సో. ఇట్ విల్ బి వెరీ ప్రెషియస్ టు మీ. ఐ విల్ చెరిష్ ఇట్. సో, ద హ్మ్. డాక్యుమెంటరీ చూడు నా గురువు ఇది అని మనం చెప్పుకోవడానికి. సో, ఐ హోప్ యెస్. అదంతా అద్భుతంగా రూపుదిద్దాలి. అందరం మనం సపోర్ట్ చేయాలి. మనందరి బెస్ట్ విషెస్ వెంకట్ గారికెళ్ళాలి అని. హాయ్ వెంకట్ గారు. వెరీ Hi, వెరీ హ్యాపీ hi. టు సీ యూ హియర్. Yes, hi, hi. It's streets of Arnachalam. వావ్! ఓహ్! Yeah, అరుణాచలం. యెస్. సూపర్. yes, yes. Hi, యాహ్! hi. హాయ్. వెంకట్ సార్ యాక్చువల్లీ వైష్ణవి కూడా తను కూడా అదే చెప్తున్నారు. మూవీ ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ రావటం ఎంతవరకు ఇంపార్టెంట్ ఏంటి అనేది అదే చెప్తున్నారు. నాకు Yes, 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 కొంచెమే yes. తెలుసు మరి ఇంకా చాలా విషయాలు తెలీదు కదా సార్‌లో ఇలా అని. సో, అంటే వీళ్ళు Yes. చిన్నప్పటి నుంచి సార్‌తో ఉన్నారు కదండీ సార్. మరి ఈ మూవీ మీకు మళ్ళీ వచ్చినా కూడా ఆల్రెడీ తెలుసు కదా మాకు సార్ ఈ మూవీ ఎందుకు వస్తుంది అనేది అడిగాను క్వెషన్. సో, దానికి ఆన్సర్ ఇస్తున్నారనమాట. నిఖిల్ నిఖిల్. కూడా ఉన్నారు ఇక్కడ. హాయ్. నమస్తే. నమస్తే. బాగుంది మీరిద్దరు రావడం. ఆ? యాహ్! ఎంత అయింది నాకు తెలిసి మీరిద్దరు చిన్నప్పటి నుంచి పత్రి గారిని చూస్తున్నారు కదా. నేనైతే చాలా చిన్నప్పటి నుంచి. తను చాలా చిన్నప్పటి నుంచి నేను ఒక 15 ఇయర్స్.
ముందు 15 నుంచి. ఇయర్స్ నుంచి. బాగుంది. సో అది నిఖిల్ ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా అయిపోయింది. సో యూఆర్ ఇన్ ఫైనల్ స్టేజ్ అన్నమాట. అయితే సూపర్. మనం ఈ ప్రాసెస్ లో మనకి ఏంటి థాట్ వచ్చింది అంటే, మనం ఎట్లాగో చాలా బాగా తీసాం. అంటే బాగా తీసామంటే నాకు నేను అలా చెప్పకూడదేమో, అందరు చూసి చెప్పాలి. నా వరకు నేను ఎంత చేయగలను అంతా చేశాను. నాకు అనిపించింది ఇది మొబైల్లోనూ టీవీలో కాదు, పెద్ద స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది అని అనిపించింది, ఒక Wow. థియేటర్ లో. నైస్. సో అందుకని మనం ఒక 100 థియేటర్స్ లో ఈ డాక్యుమెంటరీ Paid రిలీజ్ premieres చేయాలని ప్లాన్ చేసాం. Yeah. It could be kind of paid premieres అలా కదా. యా అంతే అంతే, పెయిడ్ ప్రీమియర్స్ అంతే. అంతే. యా See, if we ఎగ్జాక్ట్లీ. have one theater we can book, we can say that బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు అక్కడికి వచ్చి చూడండి అంటే దట్ బి లైక్ అసలు థియేటర్ సరిపోదు. ఇఫ్ ఎవ్రీ మెడిటేషన్ బెంగళూరు కమ్ హియర్, ఆ రోజు మొత్తం అన్ని షోస్ ఆడినా కూడా దట్ దే వోంట్ బి ఎ థియేటర్ దట్ హ్యూజ్, అంతే కదా. నిజమే. అందుకే ఒక్క థియేటర్ సరిపోదని 4 థియేటర్ ప్లాన్ చేస్తున్నాం బెంగళూరులో. బెంగళూరు లాంటిదైతే ఖచ్చితంగా చేయాలి. యూ షుడ్ ప్లాన్. యా దేర్ ఒక ఆర్ 4 మెనీ థియేటర్. ఐనాక్స్ నౌ ఆఫరింగ్ కూడా. ఎస్ ఐనాక్స్ ఇవన్నీ ఇప్పుడు మనం అవును, పేడ్ ప్రీమియర్స్ హ్యాపీగా ఐనాక్స్ వాళ్ళ వేసుకోవచ్చు. ఆఫర్ కూడా చేస్తున్నారు. సో యూఆర్ యా యా ప్లానింగ్ యా అన్నమాట. అది August 31st పత్రి మేడం బర్త్డే ఉంది, ఆ రోజు రిలీజ్ చేద్దాం అన్నది ప్లాన్. డెఫినెట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ వీకెండ్ ఐ థింక్ దోస్ విల్ బి లైక్ ఆ రోజు మీరు రిలీజ్ ఇట్స్ వీకెండ్, చేయండి. సండే వీకెండ్ బాగా కలిసి వచ్చింది. అన్ని శుభశకునము లైక్. నేను కూడా అనుకోలేదు, ఆ రోజు ఫిక్స్ అయ్యాక తర్వాత చూస్తే ఆ రోజు సండే వచ్చింది. వావ్, దెన్ ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ మనం మీరు ప్లాన్ చేసి మంచిగా రిలీజ్. హాయ్ హాయ్ నాగేంద్ర అన్న, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఐ వాజ్ సేయింగ్ మేము మీ దగ్గర నుంచి మేము పత్రి సార్ ఎక్స్పీరియన్సెస్ ఎలా విన్నాము అని. హాయ్, మీ దగ్గర కొంచెం నెట్ ఇష్యూస్ ఉన్నాయి. నాగేంద్ర అన్న Okay. అలా ఆగిపోయి. హాయ్ హాయ్ అన్న. నమస్తే అన్న. నమస్తే. సూపర్. పత్రి సార్ మూవీ థియేటర్స్ లో రావడం వండర్ఫుల్ ఐడియా. అవును, మేము మొత్తం మాకు తెలిసిన వాళ్ళందరిని పట్టుకెళ్తాం మా ఫ్రెండ్స్ ని. బాగా జరుగుతుంది ఇక్కడ. యా మీరు ఇంటర్నెట్ ద ఫోన్ కాల్ మూమెంట్ యు సెడ్ వస్తుంది. అరుణాచలం నేను అనుకున్నాను ఓకే అక్కడ నాగేంద్రన్న వాళ్ళతోనే ఉంటారు అని. ఎస్, ఇక్కడ బాగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 మంది కదా, 100 మెడిటేటర్స్ వచ్చారు. సో Wow. రోజు కంప్లీట్ గా మౌనము, ధ్యానము, ట్రెక్కింగ్. చాలా బాగా జరుగుతుంది. సో ఇప్పుడు ఇది అయిపోతుంది అన్న వెంకట్ గారు. ఇది నెక్స్ట్ మంత్ 21st కి అయిపోతుందా? నెక్స్ట్ మంత్ 21st. ఓకే. సో మీరు ఆ లోపు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. చిన్నగా అడుగుతున్నా వెళ్తాం. మేము ఖచ్చితంగా మధ్యలో వెల్కమ్ అండ్ జాయిన్ ఉండే. యా, వీకెండ్ వస్తే గనుక ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. వి ఆర్ సో స్టక్ ఇన్ మెనీ థింగ్స్. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ కొంచెం బయటికి బ్రీతింగ్ రావడం. స్పేస్. అవును. బెంగళూరు నుంచి 200 kilometers కదా, వచ్చేయచ్చు మీరు. యా ఇట్స్ రియల్లీ నియర్ టు us. వచ్చేయచ్చు. ఎస్, నో ఎక్స్క్యూజెస్. సరేనా? వి షుడ్ బి దేర్ యాక్చువల్లీ. థాంక్యూ సో మచ్. థాంక్యూ అన్న. మీరు మౌనంలో ఉన్నారా? ఎస్, యా ఓకే 41 days మౌనం. యా చెప్పారు. when he was about to start it he said it. Yeah, we will see you soon అన్న. We will come and meet in కలుద్దాం. Arunachal. డెఫినెట్ గా. Thank you so much. రండి, Bye వచ్చేయండి bye. వచ్చేయండి అంటున్నాడు. యా వస్తాం. అది. సో థ్యాంక్ యూ నిఖిల్ అండ్ పేరు మర్చిపోయాను నేను. వైష్ణవి. సారీ, వైష్ణవి. వైష్ణవి. సారీ. ఎస్ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్, నీకు గుర్తుందా, నేను సార్ని ఆన్ స్టేజ్ మనం షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ చేసినప్పుడు మనం అందరం స్టేజ్ పైన ఉన్నప్పుడు నేను స్టేజ్ పైన అడిగాను సార్ని, సార్ మీ మూవీ చేస్తాను సార్, నువ్వు నా పక్కనే ఉన్నావు అప్పుడు, గుర్తుందా నీకు? నేను లేను యాక్చువల్లీ ఆ గిఫ్ట్ తీసుకునే రోజు నిఖిల్ కి నేను లేను. వచ్చింది బెస్ట్ షార్ట్ ఫిలిం. కానీ నేను వచ్చింది, నువ్వు అప్పుడు నేను తీసుకున్నాను. పెళ్లి అవ్వలేదు. మా తమ్ముడు జస్ట్ Okay. స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్. కానీ ఆ రోజు నిఖిల్ Okay. లేడు. నేను తీసుకున్నాను నిఖిల్ తరపున. నిఖిల్ ఉన్నాడు అనుకుంటున్నాను నేను ఆ రోజు. లేదు, Okay, వాళ్ళ okay. తమ్ముడు మా ఉన్నాడు. తమ్ముడు Maybe you have thought it's Nikhil. రైట్ రైట్, మీ బ్రదర్ ఉన్నాడు. కరెక్ట్. నెక్స్ట్ రోజు మా నాన్న తమ్ముడు ఉన్నారు. తను కూడా ఉన్నాడు. సో యా, వీళ్ళందరూ తీసుకున్నారు. నేను అక్కడి నుంచి తీసుకోలేదు. మొదలైంది యాక్చువల్లీ. ఓకే. లాంగ్ జర్నీ అంటే 4 ఏళ్ళు పైన అయింది. 4.5 years. బికాస్ మా పెళ్లి అప్పుడే అప్పుడు మా start. ఫ్యామిలీస్ లో మాటలు మొదలయ్యాయి. అంటే యా, అప్పుడు మొదలైంది యాక్చువల్లీ ఈ ఫిలిం వర్క్ అంతా. సో ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యి ఫస్ట్ సీజన్ మన చేతిలోకి వస్తుంది. అది. సచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. హార్డ్ అండ్ Thank you, వర్క్. అసలు నిఖిల్. ఎంత వండర్ఫుల్ వర్క్. ఆల్ ద బెస్ట్ అన్న.
మే థ్యాంక్ నేచర్ యూ అన్ని థ్యాంక్ యూ స్మూత్ గా వైష్ణవి. అయిపోవాలి ఇక్కడ నుంచి. చక్కగా అంతే. మనం ప్రీమియర్స్ వేసుకుందాం. వి విల్ బి వెయిటింగ్ టు సీ ఇన్ ద థియేటర్స్. వి సెలబ్రేట్ ఎస్, సార్. వి సెలబ్రేట్ ఆగస్ట్ సార్. 31st వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ వి విల్ సెలబ్రేట్ దిస్ సరేనా? ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము చెప్తాం. మీరు ఏదైనా Then ఫ్లైయర్ this is లాంటివి happening. ఏదైనా ఉంటే కనుక ప్లీజ్ షేర్ ఇట్. They ఉంది will ఉంది. share it. We'll start. ఇందు గారు పెడతారు, నేను కూడా యాక్చువల్లీ పంపిస్తాను, ఇందు కూడా పెడతారు. సరేనా? థ్యాంక్ యూ. బై బై. Thank you so much. థ్యాంక్ యూ ఇందు గారు. ఐ Yes, థింక్ yes, ఇట్స్ thank you. మాకు కూడా ఒకటి 8:00 వి హ్యాడ్ కమిట్మెంట్. కాల్ ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరిని కూడా మాట్లాడడం. చాలా రోజులైంది నాగేంద్ర అన్న వెంకట్ గారితో మాట్లాడి. థ్యాంక్ యూ. Yeah, thank you so much. చిన్న వరల్డ్ కదా మనది. అందరూ కామన్ ఫ్రెండ్స్ అందరం. ఇట్స్ అ బ్యూటిఫుల్ వరల్డ్ యాక్చువల్లీ. Yes, thank you so much friends. So మీ ఇద్దరికి కలిపి నా తరపున ఇది అన్నమాట. Yeah. థ్యాంక్ యూ. లవ్ యూ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి కూడా ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి హ్యాపీగా అని కోరుకుంటున్నాను హార్ట్ఫుల్ గా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్. వీక్షించారు కదా ద కంప్లీట్ మ్యాన్. ఈరోజు చాలా చాలా ఎనర్జెటిక్ గా అంత హ్యాపీగా ఉంది. ఎస్, యంగ్ కపుల్ ని కానీ యంగ్ యూత్ ని ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా విషయాలు కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. అందుకే పత్రి గారైనా కానీ పెద్ద వాళ్ళైనా కానీ యూత్ ని ఫస్ట్ ఎస్పెషల్లీ కలవాలి అని చెప్తుంటారు. సో అందుకే ఇవాళ మనం వారి సాంగత్యంలో ఈ జ్ఞానాన్ని మనం అందుకోవడం జరిగింది. సో అలాగే ఈ కార్యక్రమం శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అక్కడ అందివ్వబడుతుంది. ఫ్రెండ్స్, వీక్షించలేని వాళ్ళు మీరు అక్కడైనా కూడా వీక్షించవచ్చు. ఓకే, అంతకంటే ముందుగా ఈ ఛానల్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అసలు మరవద్దు. ఎందుకంటే అలా మీరు అభిప్రాయాలు తెలియచేయటం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు కూడా. అండ్ ఇంతవరకు మాకు ఈ ఛానల్స్ ని ఆదరిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో ఏదైతే జరగబోతుందో సత్యమేవ జయతే హింస చూడ హంస పకడ అన్న ఒక ప్రోగ్రామ్ జరగబోతోందండి. 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా అక్కడ అఖండ ధ్యానం జరగబోతోంది. అలాగే 48 దేశాలు అక్కడ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. ఒకే వేదికగా అక్కడ అందరం కూడా కలిసి ధ్యానం చేసుకోబోతున్నాం. అలాగే ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ అవ్వకపోయినా కూడా ఆ రోజున మనం ఎవరు ఎక్కడ ఎలాగున్నా కూడా ఒక గంట అయినా కూడా మనం అక్కడ ధ్యానం చేద్దాం అందరం కూడా కలిసి. ఓకే, సో మరి ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలని ఎలాగో నేను గుర్తు చేస్తూనే ఉంటాను కూడా మీ అందరికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.